హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్టోబర్ 15, 2023 అంటే లాస్ట్ సండేన జరిగినటువంటి ఎస్ఐ మెయిన్స్ విభాగంలో అరిథమెటిక్ సంబంధించి బిట్స్ అనేటువంటిది ఏ విధంగా రావడం జరిగింది, బిట్స్ ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని బిట్స్ ఇవ్వడం జరిగింది, ఆ పేపర్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, పేపర్ గురించి విశ్లేషణ చేయడానికి రావడం అనేటువంటిది జరిగింది. ముందుగా చూసినట్లయితే గత 23 సంవత్సరాలలో వేలాది మంది విద్యార్థులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దినటువంటి ఏకైక సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అండి. మరి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నుంచి ఎన్ని మార్కులు కవర్ అవ్వడం జరిగింది అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మనందరికీ తెలుసు శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అనేటువంటిది స్టాండర్డ్ మెటీరియల్ అండి. ఈ మెటీరియల్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అర్థమెటిక్ విభాగానికి సంబంధించి విశ్లేషణ అనేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. మొదటగా చూసినట్లయితే బ్లూ ప్రింట్ ఏ విధంగా ఫాలో అవ్వడం అనేటువంటిది జరిగింది అంటే నంబర్ సిస్టమ్ విభాగానికి 28 ప్రశ్నలు రావడం అనేటువంటిది జరిగింది. నంబర్ సిస్టమ్ నుంచి 28 ప్రశ్నలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ గనక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అంటే మెన్సురేషన్ విభాగము నుంచి గనక అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్లీ 24 క్వశ్చన్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. టోటల్లీ 24 questions, 10 questions areas, 2-dimensional geometrical figures, 14 questions from 3-dimensional geometrical figure నుంచి రావడం జరిగింది. టోటల్లీ 24 ప్రశ్నలు అనేటువంటిది ఈ విభాగము నుంచి రావడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ విభాగాన్ని గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడు మనం అనుకున్నట్లుగానే 5 ప్రశ్నలను మాత్రమే ఈ ప్యూర్ మ్యాథ్స్ విభాగంలో నుంచి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా క్వాంట్కి సంబంధించి అరిథమెటిక్కి సంబంధించి 44 ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది సార్. అరిథమెటిక్ విభాగము నుంచి 44 ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్గా డేటా సఫిషియన్సీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. డేటా సఫిషియన్సీ నుంచి 15 ప్రశ్నలు, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది టాపిక్ నుంచి 10 ప్రశ్నలు యాజ్ యూజువల్గా ఇవ్వడం జరిగింది. డేటా సఫిషియన్సీ నుంచి 10, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి డేటా సఫిషియన్సీ నుంచి 15 అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 10 ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే 126 మార్కులకు మ్యాథ్స్ విభాగం నుంచి రావడం అనేటువంటిది జరిగింది. ఈ 126 మార్కులు అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ టాపిక్ వైజ్ అనేటువంటిది సపరేట్ చేస్తే ఏ టాపిక్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటిది జరిగింది అంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేటువంటి టాపిక్ నుంచి 4 మార్కులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ డిజిట్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి 2 మార్కులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. విస్తరణలో గల సున్నాల సంఖ్య నెంబర్ ఆఫ్ జీరోస్ అనేటువంటి టాపిక్ నుంచి 1 మార్క్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. హయ్యెస్ట్ పవర్ నుంచి ఇవ్వలేదు. డివిజిబిలిటీ రూల్ నుంచి 3 మార్కుల వరకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ నుంచి రాలేదు, డెసిమల్స్ నుంచి ఇవ్వలేదు, ఫ్రాక్షన్స్ నుంచి 3 ప్రశ్నల వరకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా శేషములు రిమైండర్స్ అనేటువంటి టాపిక్ నుంచి 2 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. ఇండీసెస్ అనేటువంటి టాపిక్ ఘాతాలు ఘాతాంకాలు అనేటువంటి టాపిక్ నుంచి 1 క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ నుంచి ఇవ్వలేదండి. సర్డ్స్ నుంచి 1 క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది. అదేవిధంగా బాడ్ మాస్ నుంచి సూక్ష్మీకరణ బాడ్ మాస్ నుంచి 2 ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ ఇవ్వలేదు. ఫార్ములే నుంచి
ఒక క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్, ఆల్జీబ్రా ఫార్ములే. అదేవిధంగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి 8 ప్రశ్నలు అనేటువంటిది రావడం జరిగింది. టోటల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 28 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 28 క్వశ్చన్స్. సో ఇక్కడ నెంబర్ సిస్టంలో సపరేట్గా ఈక్వేషన్స్ అనే టాపిక్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఇవ్వడం జరిగింది సార్. ఆ ఈక్వేషన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ కానీ, జామెట్రీ నుంచి క్వశ్చన్స్ కానీ ఇవ్వండి, 1, 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అవన్నీ ప్యూర్ మ్యాథ్స్ విభాగం క్రిందకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్వాంట్ అరిథమెటిక్ విభాగాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ చూడండి సార్, పర్సంటేజెస్ నుంచి 2 ప్రశ్నలను అడగడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 ప్రశ్నలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. డిస్కౌంట్ నుంచి ఇవ్వబడలేదండి. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 3 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి మళ్ళీ సపరేట్గా 2 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈసారి ఇన్స్టాల్మెంట్ అనేటువంటిది టాపిక్ని ఇవ్వలేదు. అదేవిధంగా రేషియోస్ అనే టాపిక్ నుంచి 6 ప్రశ్నలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మిక్చర్స్ అండ్ ఎలిగేషన్ నుంచి 3 ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పార్ట్నర్షిప్ అనేటువంటి టాపిక్ నుంచి 5 ప్రశ్నలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఏజెస్ అనేటువంటి టాపిక్ నుంచి 2 ప్రశ్నలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. యావరేజ్ అనేటువంటి టాపిక్ నుంచి 1 ప్రశ్నను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. టైమ్ అండ్ వర్క్ అనేటువంటిది టాపిక్ నుంచి 7 ప్రశ్నలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చైన్ రూల్ని ఇవ్వలేదు. పైప్స్ అండ్ ట్యాంక్స్ అనేటువంటిది ఇవ్వలేదు. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 4 ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, రైళ్లపై ప్రశ్నలు అనేటువంటి టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి 1 క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది. రేసెస్ అనేటువంటి టాపిక్ నుంచి 1 క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది క్వాంట్కి సంబంధించినటువంటి టాపిక్ సార్. ఆ తర్వాత నెంబర్ సిస్టమ్ ఆల్రెడీ సపరేట్ విశ్లేషణ చేయడం జరిగింది 28. అదేవిధంగా మెన్సురేషన్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చెప్పడం జరిగింది. 10 మార్క్స్, 14 మార్క్స్, 24 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డేటా సఫిషియన్సీ, ఈ డేటా సఫిషియన్సీలో అన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. రేషియోస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, ఏరియాస్ నుంచి క్వశ్చన్స్, ప్రతి టాపిక్ అది డేటా సఫిషియన్సీ మిక్చర్స్ అన్నట్టు సార్ అన్ని టాపిక్స్ని మెన్షన్ చేస్తూ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం సార్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ 2 గ్రాఫ్లు ఇవ్వడం జరిగింది. ఆ 2 గ్రాఫ్లు కూడా మనం అనేక సార్లు మన మోడల్ పేపర్లలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ అనేటువంటిది సేమ్ రావడం జరిగింది సార్. ప్యూర్ మ్యాథ్స్ నుంచి 5 ప్రశ్నలు. టోటల్ 126 అనేటువంటిది మార్క్స్కి గాను మన మ్యాథ్స్ నుంచి రావడం అనేటువంటిది జరిగింది అర్థమెటిక్ విభాగంలో. ఓకే, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ సార్. ఈ విధంగా ఫాలో అవ్వడం జరిగింది. ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగిందో చెప్పడం జరిగింది. మరి మన బుక్స్ నుంచి వాల్యూమ్ 1 కావచ్చు, వాల్యూమ్ 2 కావచ్చు, వాల్యూమ్ 3 కావచ్చు, మన బుక్స్ నుంచి ఏ ప్రశ్నలు యాజ్ ఇట్ ఈజ్గా రావడం జరిగింది, ఏ ప్రశ్నలు సేమ్ అనేటువంటిది రావడం జరిగింది అనేటువంటిది ఇప్పుడు విశ్లేషణ చేద్దామండి. 100కి 95% వరకు కూడా 90 to 95% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేటువంటివి యాజ్ ఇట్ ఈజ్గా మన వర్క్ బుక్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూమ్ 1 కావచ్చు, వాల్యూమ్ 2 కావచ్చు, వాల్యూమ్ 3కి సంబంధించినటువంటి బుక్స్ నుంచి యాజ్ ఇట్ ఈజ్ అదే మోడల్స్ క్వశ్చన్స్ దాదాపు 95% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేటువంటిది మనం చెప్పినట్లుగానే యాజ్ ఇట్ ఈజ్ ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు రావడం జరుగుతుందో అన్ని ప్రశ్నలు అనేటువంటిది అవే మోడల్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ అయితే విత్ నెంబర్స్తో సహా సేమ్ రావడం అనేటువంటిది జరిగింది. టాపిక్, ఆ నెంబర్స్, ఆ క్వశ్చన్స్ అనేటువంటిది ఇప్పుడు మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంటుంది. రైట్, చూడండి సార్. క్వశ్చన్ నెంబర్ 1.
సో ఈ క్వశ్చన్ నెంబర్ 1 అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే 1/2006 ఇంటూ 2009 ప్లస్ 1/2009 ఇంటూ 2012 ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన వర్క్ బుక్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది సార్. సో ఇక్కడ చూడండి వాల్యూమ్ 1 అనేటువంటిది నెంబర్ సిస్టమ్కి సంబంధించి మనం వాల్యూమ్ 1 బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వాల్యూమ్ 1 అనేటువంటి దాంట్లో పేజ్ నెంబర్ 317 క్వశ్చన్ నెంబర్ 33 సేమ్ మోడల్ క్వశ్చన్. నెంబర్స్ తేడా కావచ్చు కానివ్వండి, మోడల్ మాత్రం సేమ్ అండి. సో చూడండి సార్ 1/3 ఇంటూ 7 ప్లస్ 1/7 ఇంటూ 11 ప్లస్ 1/11 ఇంటూ 15 ప్లస్ అండ్ సో ఆన్ యాజ్ యూజువల్ క్వశ్చన్ సేమ్ అదే మోడల్ క్వశ్చన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా వీటిని బాడ్ మాస్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారు. ఇలాంటి బాడ్ మాస్ బేస్డ్ క్వశ్చన్స్ సో మెనీ క్వశ్చన్స్ మన వాల్యూమ్ 1లో మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. బాడ్ మాస్ నుంచి 2 ప్రశ్నలు ఇచ్చారు, 2 కూడా మన మోడల్స్ నుంచే రావడం అనేటువంటిది జరిగింది. సార్ ఇది థర్డ్ క్వశ్చన్. ఈ థర్డ్ క్వశ్చన్ని కనుక అబ్జర్వ్ చేస్తే యాజ్ యూజువల్ అలాంటి మోడల్ క్వశ్చనే మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎస్, సో కాబట్టి వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 420 క్వశ్చన్ నెంబర్ 28 మోడల్ సేమ్ మోడల్ క్వశ్చన్. ఇలాంటి బాడ్ మాస్ క్వశ్చన్స్ చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి సార్. ఫోర్త్ క్వశ్చన్ అనేటువంటిది 18 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ప్లస్ 22 స్క్వేర్ ప్లస్ 36 స్క్వేర్ స్క్వేర్లలో ఇచ్చారు. సేమ్ యాజ్ యూజువల్ క్వశ్చన్ స్క్వేర్లలో సహజ సంఖ్యలతో చెప్పడం జరిగింది. ఓన్లీ సరి సంఖ్యలే కావాలి అనుకుంటే ఓన్లీ సరి సంఖ్యలు యాజ్ యూజువల్ క్వశ్చన్ మనం క్యూబుల్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు స్క్వేర్లలో ఇచ్చారు, ఓన్లీ సరి సంఖ్యలు క్యూబుల్లో చెప్పడం జరిగింది. యాజ్ యూజువల్ క్వశ్చన్ స్క్వేర్లు అంటే స్క్వేర్లలో సహజ సంఖ్యల్లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక పేజ్ నెంబర్ 22 వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 22లో ఉంది. యాజ్ యూజువల్గా పేజ్ నెంబర్ 35 వాల్యూమ్ 1లో కూడా ఆ మోడల్ క్వశ్చన్ అనేటువంటిది మనం చెప్పడం అనేటువంటిది జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ ఫిఫ్త్ క్వశ్చన్ 2 పవర్ x మైనస్ x ఈక్వల్ టు 3 పవర్ y ఈక్వల్ టు 18 పవర్ z ఇండిసెస్ ఘాతాలు ఘాతాంకాలు అనేటువంటి టాపిక్ సార్. వాల్యూమ్ 1 అనేటువంటి బుక్లో పేజ్ నెంబర్ 494లో క్వశ్చన్ నెంబర్ 10th అనేటువంటిది సేమ్ మోడల్ క్వశ్చన్. 2, 3, 18 ఇక్కడ 2, 3, 6 అనేటువంటిది మనం డిఫైన్ చేసాం. ఓకే, 2 పవర్ మైనస్ x ఇచ్చారు, ఇక్కడ 6 పవర్ మైనస్ c అనేటువంటిది చెప్పడం జరిగింది. సేమ్ యాజ్ యూజువల్ క్వశ్చన్ సార్. అదే మోడల్ క్వశ్చన్ అనేటువంటిది మన వాల్యూమ్ 1 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి సార్. ఈ 6th క్వశ్చన్ అనేటువంటిది మన దగ్గర వర్క్ బుక్లో ఉన్నటువంటి వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 332లో క్వశ్చన్ నెంబర్ 12లో సేమ్ మోడల్గా సార్ సేమ్ క్వశ్చన్ కూడా చూడండి. 1/2 స్క్వేర్ మైనస్ 1 1/2 స్క్వేర్ మైనస్ 1 1/4 స్క్వేర్ మైనస్ 1 1/4 స్క్వేర్ మైనస్ 1 1/6 స్క్వేర్ మైనస్ 1 1/6 స్క్వేర్ మైనస్ 1 వాళ్ళు 24 స్క్వేర్ మైనస్ 1 వరకు అడిగారు, మనమేమో 20 స్క్వేర్ మైనస్ 1 వరకు అడగడం జరిగింది. సేమ్ క్వశ్చన్ సార్, యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ మన వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 332లో క్వశ్చన్ నెంబర్ 12th అనేటువంటిది మీరు చెక్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ అనేటువంటిది జస్ట్ అక్కడ 24 వరకు అడిగారు, మనమేమో 20 వరకు అనేటువంటిది అడగడం జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ ఇందులో 2 కాంబినేషన్ క్వశ్చన్స్ ఇచ్చారు. రైట్, సో ఈ పార్ట్ అనేటువంటిది అబ్జర్వ్ చేశారా? ఈ పార్ట్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ సార్ మన వాల్యూమ్ 1లో. చూడండి సార్, సింప్లిఫై అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్, ఇదొక క్వశ్చన్. ఓకే, యాజ్ యూజువల్ క్వశ్చన్ వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 542లో క్వశ్చన్ నెంబర్ 1 అండి.
అంటే ఈ పార్ట్ వరకు ఒక క్వశ్చన్ అండ్ ఈ పార్ట్ని అబ్జర్వ్ చేశారా, దీన్ని అకరణీయ కారణాంకం రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటారు. అది కూడా మనం ఇండివిజువల్గా చేయడం జరిగింది. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎస్, సో అదే మోడల్లో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ చేసాం. సో వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 520లో క్వశ్చన్ నెంబర్ 7ని రిప్రజెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సేమ్ మోడల్ క్వశ్చన్ సార్. అంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ చేయడం వస్తే దాన్ని సింప్లిఫికేషన్ చేయడం అయిపోతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్రింట్ అయితే ఈ క్వశ్చన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ దిగింది అండ్ ఈ మోడల్ మనకు మోడల్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వాల్యూమ్ 1 నుంచే అన్ని క్వశ్చన్స్ చూసారా, నేను ప్రతి క్వశ్చన్ని మీకు టాలీ చేస్తూ వస్తున్నాను. ఇప్పటిదాకా వరుసగా వచ్చిన క్వశ్చన్స్ అన్నీ మన మోడల్సే. సో మన వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 నుంచే యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్, సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరిగింది. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే P/Q అనేటువంటిది ఇచ్చి సో ఒక ల్యాడర్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాం. ఈ ల్యాడర్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మన వర్క్ బుక్లో కావచ్చు, వాల్యూమ్ 1లో కావచ్చు. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి సార్. ఈ ల్యాడర్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ యాజ్ యూజువల్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళు డిఫరెంట్ ల్యాడర్ ఇచ్చారు, మనం అదే టైప్ ఆఫ్ ల్యాడర్ ఇచ్చాం. వాళ్ళేమో P అండ్ Qలలో రిలేషన్ అడిగారు, మనం Xలలో రిలేషన్ అడగడం జరిగింది. సేమ్ క్వశ్చన్, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటాం సార్. వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 340లో క్వశ్చన్ నెంబర్ 6 సేమ్ మోడల్ క్వశ్చన్. అయితే అక్కడ P అండ్ Q నెంబర్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ నెంబర్స్ డిఫరెంట్ ఉన్నాయి, కానీ కాన్సెప్ట్ అయితే సేమ్ యాజ్ యూజువల్ క్వశ్చన్. ఓకే, రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. సో ఈ క్వశ్చన్ అయితే 9th క్వశ్చన్ అనేటువంటిది సేమ్ క్వశ్చన్ సార్. సేమ్ క్వశ్చన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. మరి ఈ క్వశ్చన్ ఎక్కడుంది సార్ అంటే వాల్యూమ్ 1 అనేటువంటి బుక్లో పేజ్ నెంబర్ 174లో 37th క్వశ్చన్ ఒకసారి కనుక మీరు చెక్ చేస్తే సేమ్ క్వశ్చన్ అండి. 4A3 ఇచ్చారు, ఎస్ 4x3 అనేటువంటిది చెప్పడం జరిగింది. నెక్స్ట్ 984 నెంబర్ ఇచ్చారు, 984 అనే నెంబర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 13B7 అనేటువంటిది నెంబర్ ఇచ్చారు, ఎస్ 13Y7 అనేటువంటి నెంబర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ డివిజిబుల్ బై 11 ఇచ్చారు, డివిజిబుల్ బై 11 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. కాకపోతే అక్కడ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో ఇచ్చాం x+y, అక్కడ a+b అడగకుండా వాళ్ళు ఏమిచ్చారు b² - a² అన్నారు. అంటే క్వశ్చన్ ఆస్కింగ్ ఏ విధంగా అయినా ఉండొచ్చు, కానీ క్వశ్చన్ మాత్రం యాజ్ యూజువల్ క్వశ్చన్ మనం చెప్పినట్లుగానే ఎస్ వర్క్ బుక్ నుంచి, ఎస్ వాల్యూమ్ 1 అనేటువంటి బుక్ నుంచి రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే రిమైండర్ థీరం అనే కాన్సెప్ట్ సార్. రిమైండర్స్ అనేటువంటిది 10th క్వశ్చన్ 4/1000 ఈజ్ డివైడెడ్ బై 7 ఇచ్చారు. అలాంటి క్వశ్చన్ 2⁻63 డివైడెడ్ బై 7 అనేటువంటిది చెప్పడం జరిగింది. సేమ్ మోడల్ యాజ్ యూజువల్ మోడల్ సార్. వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 275లో క్వశ్చన్ నెంబర్ 32 అనేటువంటిది అదే మోడల్. ఇవే కాదు సార్, ఈ రిమైండర్ అనే టాపిక్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వాల్యూమ్ 1లో మనం మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఏ క్వశ్చన్ అయినా దాదాపు అదే మోడల్లో మనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది అబ్జర్వ్ చేయండి సార్. 2⁻32 + 1 ఈజ్ డివిజిబుల్ బై ఏ సర్టెన్ నెంబర్ x, దెన్ ద నెంబర్ దట్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై దట్ x ఈజ్, ఆ x చేత డివైడ్ చేయబడే నెంబర్. సో ఏం లేదు సార్, ఇది AQ + BQ ఫార్ములాని బేస్ చేస్తూ మనం చేయడం జరుగుతుంది. ఫార్ములా కాన్సెప్ట్ విన్నా మీ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది చేయొచ్చు. సండే మోడల్ టెస్ట్లో ఈ బిట్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈజ్గా కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. సండే మోడల్ టెస్ట్ మనం దాదాపు 200 టెస్ట్లు కవర్ చేయడం జరిగింది. ఆ 200 టెస్ట్లలో ఈ క్వశ్చన్ అనేటువంటిది ఉంది. అండ్ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ సార్. కాన్సెప్ట్ AQ + B³ అనేటువంటిది ఫార్ములా A+B ఇంటూ అనేటువంటిది తెలిస్తే, A+B ఇంటూ A² - AB + B² అనేటువంటిది తెలిస్తే, సో మరి A+B డివైడ్ అయినప్పుడు AQ + B³ కూడా డివైడ్ చేయబడుతుంది అదే x చేత అనేటువంటిది చెప్పగలగాలి. సో మనం ఆల్రెడీ మోడల్ టెస్ట్లో ఈ మోడల్ కవర్ చేయడం అనేటువంటిది జరిగింది.
అదేవిధంగా యూనిట్ డిజిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే యూనిట్స్ ప్లేస్ అనేటువంటిది అడిగారు. కొంత ప్రొడక్ట్ ఇచ్చి ఒకట్ల స్థానాన్ని గుర్తించండి అన్నారు. మరి ఇక్కడ కూడా మన వర్క్ బుక్లో ఎస్ చాలా బిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. ఈ యొక్క ఒకట్ల స్థానము ఎంత అనేటువంటిది చెప్పడం జరిగింది. సో ఎక్కడ నుంచి రావడం జరిగింది సార్ అంటే వాల్యూమ్ 1 అనేటువంటి బుక్లో పేజ్ నెంబర్ 51లో క్వశ్చన్ నెంబర్ 29 అనేటువంటిది అలాంటి మోడల్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ ఆ బుక్లో అనేటువంటిది. ఈ మోడల్ ఒకట్ల స్థానం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి రైట్. సేమ్ మోడల్ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. నౌ ద నెక్స్ట్ వన్ చూడండి సార్. 9 పవర్ 19 ప్లస్ 6 ఈజ్ డివైడెడ్ బై 8. ఇక్కడ చూడండి 9 పవర్ 19 ప్లస్ 6 ఈజ్ డివైడెడ్ బై 8. సేమ్ క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది సార్. వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 277లో 39th క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది వాల్యూమ్ 1 నుంచి. యాజ్ యూజువల్ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎస్ ఇట్ ఈస్ క్లియర్ సార్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 14th క్వశ్చన్. జనరల్గా ఈ క్వశ్చన్ అప్లికేషన్ అనుకుంటారు. ఆల్మోస్ట్ అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మన వర్క్ బుక్లో ఇవ్వడం జరిగింది. చూడండి సార్ వాల్యూమ్ 1 అనేటువంటి బుక్లో పేజ్ నెంబర్ 58లో క్వశ్చన్ నెంబర్ 5 అనేటువంటిది యాజ్ యూజువల్గా అలాంటి మోడల్ క్వశ్చనే. సో XYZ ఇచ్చారు. ఇక్కడ మనం X అండ్ Y గురించి చెప్పాం. X² యొక్క ఒకట్ల స్థానం, Y² యొక్క ఒకట్ల స్థానం. ఇక్కడ కూడా సేమ్ సార్. X² యొక్క ఒకట్ల స్థానం, Y² యొక్క ఒకట్ల స్థానం. సేమ్ యాజ్ యూజువల్ క్వశ్చన్ సార్. మోడల్ అయితే సేమ్. ఇదే మోడల్ క్వశ్చన్ అనేటువంటిది మన వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 58లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఈ క్వశ్చన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో చూడండి సార్ సేమ్ ప్రింట్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా మన వాల్యూమ్ 1 నుంచి రావడం అనేటువంటిది జరిగింది సార్. సేమ్ క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చారు. చూడండి నెంబర్లు కూడా మార్చలేదు. 12, 18, 15, 12, 18, 15, 40, 25, 16, 40, 25, 16, 55, 105, 55, 105. యాజ్ యూజువల్ క్వశ్చన్ సార్. సో చివరలో సంభవించే సున్నాల సంఖ్య, చివరిలో వచ్చే సున్నాల సంఖ్య సేమ్ క్వశ్చన్ రావడం అనేటువంటిది జరిగింది. మరి ఎక్కడి నుంచి ఇచ్చారు సార్ ఈ క్వశ్చన్ అంటే లబ్ధములో చివరన ఉన్న సున్నాల సంఖ్య టాపిక్ నుంచి వాల్యూమ్ 1 అనేటువంటి బుక్ నుంచి పేజ్ నెంబర్ 75లో క్వశ్చన్ నెంబర్ 19th అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. అదేవిధంగా నెక్స్ట్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ చాలామందికి డిఫికల్ట్గా ఉన్నటువంటి క్వశ్చన్. నార్మల్గా 11 భాజనీయత అడిగారు కదా. 11 భాగించే వచ్చే శేషం అంటే నార్మల్గా ఒక నెంబర్ ఇస్తే చేస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ న్యూలీ ఇవ్వడం జరిగింది సార్ ఈ క్వశ్చన్. కానీ ఈ క్వశ్చన్ మన వర్క్ బుక్లో ఎస్ మన వాల్యూమ్ 1లో కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా అతను 21 అంకెల వరకు వెళ్ళాడు. మనం అంతకంటే ఎక్కువ అంకెల వరకు వెళ్ళడం జరిగింది. చూడండి సార్ ఈ క్వశ్చన్ అనేటువంటిది వాల్యూమ్ 1లో నుంచి పేజ్ నెంబర్ 292 క్వశ్చన్ నెంబర్ 1. బయట ఎక్కడా కూడా ఈ క్వశ్చన్ అనేటువంటిది మీకు దొరకదండి. ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది బయట ఎక్కడా కూడా మీకు దొరకదు. కానీ మన వాల్యూమ్ 1 నుంచి పేజ్ నెంబర్ 292లో క్వశ్చన్ నెంబర్ 1 చెక్ చేసుకోండి. సేమ్ మోడల్ క్వశ్చన్. సో 21 డిజిట్ నెంబర్ అంటున్నాడు. మొదటి n సహజ సంఖ్యలను మొదటి నుండి 1 నుండి సహజ సంఖ్యలను వరుసగా రాసుకుంటూ వెళ్తే ఒకదాని పక్కన ఒకటి రాసుకుంటూ వెళ్తే 21 అంకెలు వచ్చేంత వరకు అలా నెంబర్ని రాసి దాన్ని 11 భాగిస్తే వచ్చే శేషం అడుగుతున్నారు. వాళ్ళు 21 అంకెలు అన్నారు. మనం అంతకంటే ఎక్కువ అంకెలు తీసుకొని చేయడం అనేటువంటిది జరిగింది. సో మన మోడల్ క్వశ్చన్ సార్ యాజ్ యూజువల్ మోడల్ క్వశ్చన్ వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 292లో క్వశ్చన్ నెంబర్ 1 అనేటువంటిది ఉంటుంది. బయట ఏ సిరీస్లో కూడా మీకు ఈ క్వశ్చన్ అనేటువంటిది ఉండదు. 100% అది ఖచ్చితంగా మన శామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నుంచే ఈ క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది. ఓకే అదేవిధంగా నెక్స్ట్ వన్ సార్ క్వశ్చన్ నెంబర్ 17 అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఎస్ ఈ క్వశ్చన్ నెంబర్ 17 అనేటువంటిది ఎస్ చాలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలాంటివి రెగ్యులర్గా కనబడుతూ ఉంటాయి. సో చూడండి సార్ వాల్యూమ్ 1
పేజ్ నెంబర్ 225లో క్వశ్చన్ నెంబర్ 65 మోడల్ క్వశ్చన్ అండి. ఏమని అడిగారు? సో 8, 15, 21తో భాగించగా శేషము 1 మిగలాలి అంటున్నారు. మనం ఏమిచ్చాం? 4, 5, 6, 7తో భాగించగా శేషము 1 మిగలాలి అంటున్నాం. ఆ నెంబర్ దేనికి దగ్గరగా ఉండే పూర్ణాంకం అడిగారు? ఈ రెండిటి అనుపాత మధ్యమం యొక్క దగ్గరగా ఉండే పూర్ణాంకం. మనం ఏం చేసాం? 500 కంటే చిన్న సంఖ్యను గుర్తించండి అన్నాం. అదే మోడల్ క్వశ్చన్ మనం 500కి ఇచ్చాం. వాళ్ళేమో డైరెక్ట్ ఆ నెంబర్ ఇవ్వకుండా అప్లికేషన్ ఇచ్చారు. 40,000 90,000కి అనుపాత మధ్యమము అంటే 60,000కి నియర్ ఉండేది అడిగారు. రూట్ ఏబి కదా, సో 60,000కి అన్నాడు. మనమేమో చిన్న నెంబర్ 500కి దగ్గరగా ఉండేటువంటిది అనేటువంటిది చెప్పడం జరిగింది. సేమ్ మోడల్ క్వశ్చన్ సార్. సో మన వాల్యూమ్ 1 నుంచి రావడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని కనుక చూసినట్లయితే 18th క్వశ్చన్ చూడండి సార్. సో ఏమిచ్చారు 18th క్వశ్చన్ అంటే ఒక జత సంఖ్యల మొత్తము 528, వాటి గాసాబా 33. చూడండి, వాటి గాసాబా 24, మొత్తము 288. గాసాబా 33, మొత్తము 528. అదే 2 క్లూస్. వీలయ్యే అలాంటి జతలు ఎన్ని, వీలయ్యే అలాంటి జతలు ఎన్ని? యాజ్ యూజువల్ క్వశ్చన్, కాకపోతే నంబర్లు మాత్రమే చేంజ్. సేమ్ మోడల్ క్వశ్చన్ అనేటువంటిది కవర్ అవ్వడం జరిగింది మన మటీరియల్లో. వాల్యూమ్ 1 అనేటువంటి బుక్ నుంచి పేజ్ నెంబర్ 209 క్వశ్చన్ 1, 2 2 మోడల్స్ ఉన్నాయి సార్. క్వశ్చన్ నెంబర్ 1 ఉంది, క్వశ్చన్ నెంబర్ 2, 2 క్వశ్చన్స్ వరుసగా ఇవ్వడం జరిగింది. అదే మోడల్ క్వశ్చన్ అనేటువంటిది అడగడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి సార్. ఈ క్వశ్చన్ నెంబర్ 19 అనేటువంటిది కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఎస్, సో 21 అనేటువంటిది ఇచ్చారు గాసాబా. ఇక్కడ కూడా చూడండి సార్, గాసాబా 21. వాటి కాసాగు ఇచ్చారు 4641, వాటి కాసాగు ఇచ్చారు 4641. ఎస్, సో అయితే డిఫరెన్స్ ఆఫ్ దోస్ నెంబర్స్ అంటున్నాడు. ఆ 2 సంఖ్యల మధ్య భేదం ఎంత అన్నాడు. మనం ఆ 2 సంఖ్యలు కనుక్కోండి అన్నాం. ఆ 2 సంఖ్యలు కనుక్కోవడం జరిగింది. సేమ్ క్వశ్చన్ సార్, సేమ్ క్వశ్చన్. మరి ఎక్కడి నుంచి రావడం జరిగింది అంటే వాల్యూమ్ 1 అనేటువంటి బుక్ నుండి పేజ్ నెంబర్ 210లో క్వశ్చన్ నెంబర్ 6 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 210 క్వశ్చన్ నెంబర్ 6 అనేటువంటిది చూసినట్లయితే మీకు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు అడిగింది ఏంటి? భేదము ఎంత అడిగారు. మీకు నెంబర్లు తెలిస్తే భేదం అనేటువంటిది చెప్పేయచ్చు. ఆ భేదము 84 అవుతుంది అనేటువంటిది చెప్పేయచ్చు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 84. యాజ్ యూజువల్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది అబ్జర్వ్ చేయండి. కాసాగు గాసాబాకు 20 రెట్లు. ఇది మొదటి స్టేట్మెంట్ సార్. కాసాగు గాసాబాకు 20 రెట్లు. ఇక్కడ చూడండి సార్, కాసాగు గాసాబాకు 12 రెట్లు. సేమ్ క్వశ్చన్, నెంబర్లు మాత్రమే చేంజ్. యాజ్ యూజువల్ క్వశ్చన్. కాసాగు గాసాబాకు 12 రెట్లు. కాసాగు గాసాబాల మొత్తము 2520. ఇక్కడ చూడండి, ఈ మొత్తము 403. యాజ్ యూజువల్ అక్కడ నెంబర్, ఇక్కడ నెంబర్ మారుతుంది అంతే. మోడల్ యాజ్ యూజువల్ క్వశ్చన్. అయితే మొదటి సంఖ్య 480, ఒక సంఖ్య 93. అయితే మొదటి సంఖ్య రెండవ సంఖ్య నిష్పత్తి అడిగారు. మనమేమో రెండవ సంఖ్య ఎంత అన్నాం. రెండవ సంఖ్య తెలిస్తే మొదటి సంఖ్య ఉంది, నిష్పత్తి చెప్పొచ్చా లేదా? చాలా ఈజీగా చెప్పేయచ్చు. అంటే సేమ్ క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది. మరి ఈ క్వశ్చన్ అనేటువంటిది మనకు ఎక్కడ ఉంది సార్ అంటే వాల్యూమ్ 1 అనేటువంటి బుక్లో పేజ్ నెంబర్ 217లో క్వశ్చన్ నెంబర్ 32 యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, కానీ నంబర్లు మాత్రమే డిఫరెంట్గా ఇచ్చారు. సో సేమ్ మోడల్ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ కొద్దిగా లాజిక్గా ఆలోచించాలి. ఇది మరి మన మెటీరియల్లో కవర్ అవ్వలేదు. మనము నిజాయితీగా చెప్పుకోవడం జరుగుతుంది సార్. నిజంగా కలిసింది అంటే కలిసింది అని చెప్పాం, కలవలేదు అంటే కలవలేదు. యాజ్ పర్ రూల్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే ఇవ్వలేదు.
కానివ్వండి, కాన్సెప్ట్స్ అనేటువంటివి చాలా చెప్పడం జరిగింది. ఇలాంటి కాన్సెప్ట్ క్లాస్ గనక రెగ్యులర్గా విన్నట్లయితే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది చాలా ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్. ఒకసారి కాన్సెప్ట్ ఏంటి సార్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. XYZ 3 సంఖ్యలు, 3 ధనపూర్ణాంకాలు. XYZ కాసాగు 45 ఇచ్చారు. XYZల గాసాబా 3, X, Yల కాసాగు 9, YZల కాసాగు 15, XZల కాసాగు 45 అనేటువంటిది ఇచ్చారు. అయినా Z ఎంత అనేటువంటిది అడిగారు. చూడండి సార్, జస్ట్ కాన్సెప్ట్ గనక మనకు గుర్తుంటే X, Zకి కాసాగు అంటే LCM అంటారు. ఈ LCM అనేటువంటిది 45 అనేటువంటిది ఇచ్చారు. అయితే Z వాల్యూని గుర్తించండి అంటున్నాడు. రైట్, వెరీ సింపుల్ సార్. కాన్సెప్ట్ అంటున్నారు. ఎక్కడ చెప్పారు సార్ కాన్సెప్ట్ అంటే? ఖచ్చితంగా ఆ కాసాగు అనేది ఈ X చేత Z చేత కట్ చేయబడాలి. ఎస్ ఆర్ నో? ఎస్. సో కాబట్టి మన నెంబర్ల కాసాగు 45 వచ్చింది అంటే ఆ నెంబర్లు ఖచ్చితంగా 45ని తెగ్గొట్టాలి. మరి క్వశ్చన్లో Z ఎంత అన్నాడు కాబట్టి Z ఆప్షన్ నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆప్షన్ 30 అనేది 45ని తెగ్గొట్టదు కాబట్టి ఎలిమినేట్. నెక్స్ట్ 12 అనేది 45ని తెగ్గొట్టదు కాబట్టి ఎలిమినేట్. 25 తీసుకుంటున్నా. 25 అనేటువంటిది 45ని తెగ్గొట్టదు. 25 ఎక్కంలో 45 రాదు కదండి. కాబట్టి మరి వచ్చే నెంబర్ ఏంటి సార్? ఎస్, 15 అనేటువంటిది రాస్తే 15 45ని తెగ్గొడుతుంది. కాబట్టి మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎస్, థర్డ్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఆర్ యు గాట్ ఇట్ సార్? అంటే కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్ అంతే కానివ్వండి. యాజ్ యూజువల్గా క్వశ్చన్ అనేటువంటిది వచ్చింది అని మనం చెప్పుకోవట్లేదండి. కానీ మన క్లాస్ కనుక ఎవరైతే పర్ఫెక్ట్గా విన్నారో 100% మన స్టూడెంట్స్ ఈ క్వశ్చన్కి చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏదో సో బబుల్ చేసి వచ్చేసామన్నట్లు కాకుండా క్వశ్చన్ని ఒక్క సెకండ్ ఆలోచిస్తే కాసాగు 45 ఇచ్చాడు, ఆ నెంబర్ని గుర్తించండి అన్నప్పుడు ఆ నెంబర్ ఖచ్చితంగా కాసాగుని తెగ్గొట్టేదై ఉండాలి. అలా ఒకటే ఒక ఆప్షన్ ఫేవరబుల్గా ఇచ్చారు కాబట్టి ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ క్రిందకి మనం ఇది ఇవ్వడం జరిగింది. ఆర్ యు గాట్ ఇట్ సార్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. సో 22వ ప్రశ్న చూసినట్లయితే ద లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నారు. 16, 20, 24, 32లలో అనే సంఖ్యలలో ప్రతి జాని చేత భాగింపబడే కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య. అది చూడండి, లాస్ట్కి అడిగింది కనిష్ట పరిపూర్ణ వర్గ సంఖ్య. సంపూర్ణ కనిష్ట వర్గము అడిగాం. కనిష్ట సంపూర్ణ వర్గము మరి ఏంటి? ఎస్, 16, వాళ్ళు కూడా 16, 20 యాజ్ యూజువల్ 20, 24 మనం 32 అనే నెంబర్ ఇవ్వలే, వాళ్ళు 32 అనే నెంబర్ ఇవ్వడం జరిగింది. అంతేనండి తేడా. మిగిలిందంతా సేమ్ టు సేమ్. మోడల్ క్వశ్చన్ కాదు, యాజ్ యూజువల్గా సేమ్ క్వశ్చన్ సార్. మీకు ప్రూఫ్ కనబడుతుంది. 16, 20, 24 వాళ్ళు ఒక నెంబర్ కొత్తగా యాడ్ చేశారు 32. మనకు ఆ నెంబర్ ఇవ్వలేదు. అడిగింది కనిష్ట సంపూర్ణ వర్గం, కనిష్ట పరిపూర్ణ వర్గం, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. సో కాబట్టి మనకు మరి ఈ క్వశ్చన్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఇవ్వడం జరిగింది సార్ అంటే వాల్యూమ్ 1 అనేటువంటి బుక్ నుంచి పేజ్ నెంబర్ 224లో క్వశ్చన్ నెంబర్ 61 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆర్ యు గాట్ ఇట్ సార్? ఈ 61 క్వశ్చన్ సేమ్ మోడల్ క్వశ్చన్. నిజంగా చెప్పాలంటే ఇది సేమ్ ప్రింట్ క్వశ్చనే, డైరెక్ట్ క్వశ్చనే, కానివ్వండి ఎక్స్ట్రా ఒక నెంబర్ ఉండడం వల్ల మన మోడల్లోకి చేరిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 23వ ప్రశ్నని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 5, 6, 8, 9 మరియు 15లలో ప్రతి సంఖ్యచే భాగించినప్పుడు శేషము 1 అవుతూ 13 చే నిశ్శేషంగా భాగింపబడే కనిష్ట సంఖ్య అన్నాడు. మరి మనం వేరే నెంబర్స్ ఇవ్వచ్చు. 5 ఇచ్చాం, 6 ఇచ్చాం, 7 ఇచ్చాం, 8. అయితే భాగించగా 3 శేషంగా మిగిల్చి, వాళ్ళేమో 1 శేషంగా మిగిల్చి అన్నారు, మనం 3
శేషంగా మిగిల్చి, అక్కడ 13తో నిశ్శేషంగా అన్నాడు, ఇక్కడ 9తో నిశ్శేషంగా అన్నాడు. క్వశ్చన్ చూడండి, మీరు చూస్తే యాజ్ యూజువల్ క్వశ్చన్ సార్, మోడల్ మాత్రం సేమ్. అలాంటి సంఖ్య అనేటువంటిది అడగడం జరిగింది, అలాంటి కనిష్ట సంఖ్య. సో అలాంటి సంఖ్యను గుర్తించండి అనేటువంటిది ఈ మోడల్ మనకు వాల్యూమ్ 1 అనేటువంటి బుక్లో పేజ్ నెంబర్ 227లో క్వశ్చన్ నెంబర్ 74 అనేటువంటిది ఇదే మోడల్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా కంటిన్యూస్గా 23 క్వశ్చన్స్ వచ్చాం, 1 or 2 క్వశ్చన్స్ ఏదో మనకు రాలేదు. వరుసగా 20 క్వశ్చన్స్ మన మోడల్స్ నుండే కవర్ అవ్వడం జరిగింది. అది కూడా వాల్యూమ్ 1 నుంచే ఇప్పటి వరకు కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. వాల్యూమ్ 1లో అంత అద్భుతమైనటువంటి బుక్ తయారు చేయడం జరిగింది సార్ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో. యాజ్ యూజువల్ క్వశ్చన్స్ అన్ని మోడల్ హైలీ కంటెంట్, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అప్ టు ద క్యాట్ లెవెల్ వరకు మన బుక్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మనకు ఆ బుక్స్లో వెయిటేజ్ అనేటువంటిది హైలీ వెయిటేజ్డ్ ఉంటుంది, కంటెంట్ అనేటువంటిది హై కంటెంట్తో కూడినటువంటిది ఉంటుంది. సో బేసిక్ లెవెల్ ఉంది, ఇంటర్మీడియట్ లెవెల్ ఉంది, సో దట్ అండ్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. లెవెల్ 1 బేసిక్ లెవెల్, లెవెల్ 2 మోడరేట్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ ఇవ్వడం జరిగింది, అండ్ లెవెల్ 3 అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది మనం ప్రతి వాల్యూమ్ని కూడా ఆ రీతిలో తయారు చేయడం జరిగింది. వాల్యూమ్ 1 కావచ్చు, వాల్యూమ్ 2 కావచ్చు, వాల్యూమ్ 3 కావచ్చు. ఈ 23 ఇయర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ 23 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఉపయోగించి, అంతా సో ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి ఆ బుక్స్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 23 క్వశ్చన్స్ చూసాం. ఏదో ఒక్క క్వశ్చన్ 2 క్వశ్చన్, ఒక్క క్వశ్చనే మిస్ అయింది, ఒక్క క్వశ్చన్ మిస్ అయి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్, యాజ్ ఇట్ ఈస్ మన మోడల్ క్వశ్చన్స్ అనేటువంటిదే రావడం జరిగింది. మీకు విత్ ప్రూఫ్స్తో సహా ఇస్తున్నాం. నోటికి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు మోడల్స్ మాయి కవర్ అయ్యాయి అని, కానీ అది ఎంతవరకు నిజమో వాస్తవమో అనేటువంటిది మీకు తెలియాలి. సో ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అనేటువంటిది కనుక మీరు విత్ ప్రూఫ్తో సహా ఇస్తున్నాం. నిజంగా వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 227లో క్వశ్చన్ నెంబర్ 74 ఇది ఉందా లేదా కూడా మీకు విత్ ప్రూఫ్తో సహా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. సో కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి, రైట్. అదేవిధంగా నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 24 అనేటువంటిది చూడండి. ఏమి ఇవ్వడం జరిగింది సార్ క్వశ్చన్ నెంబర్ 24? 37 కంటే పెద్దవి 2 పూర్ణాంకాల మొత్తం 296, గాసాబా 37, గాసాబా 37 అండ్ 296, గాసాబా 48, మొత్తమేమో ఎస్ 384. గాసాబా మొత్తము ఆ సంఖ్యల మధ్య భేదము మన మోడల్లో ఉంది. అక్కడ కూడా ఆ సంఖ్యల భేదము క్వశ్చన్లో అడిగారు. యాజ్ యూజువల్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అనేటువంటిది వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 211 క్వశ్చన్ నెంబర్ 8 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెంబర్లు తేడా, మోడల్ మాత్రం మన మోడల్ క్వశ్చనే. యాజ్ ఇట్ ఈజ్గా మన వర్క్ బుక్ నుంచే రావడం, అంటే కంటిన్యూస్గా 24 క్వశ్చన్స్ మన వర్క్ బుక్ నుంచే, మన వాల్యూమ్ 1 నుంచే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఈ క్వశ్చన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి సార్. సో ప్రాంత వైశాల్యం, ఆవును కట్టినప్పుడు ఆవులు మేయడానికి వీలు లేని త్రిభుజములోని ప్రాంత వైశాల్యము ఎంత? 259 ఆన్సర్. మరి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ అనేటువంటిది మన వాల్యూమ్ నుంచి రావడం జరిగింది. ఎస్ వాల్యూమ్ 2. వాల్యూమ్ 1 ఓన్లీ నెంబర్ సిస్టమ్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ కోసం మనం వాల్యూమ్ 1 తయారు చేయడం జరిగింది. శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి మెటీరియల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాల్యూమ్ 2 నుంచి ప్యూర్ మ్యాథ్స్, అదేవిధంగా మెన్సురేషన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది సార్. మెన్సురేషన్లో ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, దాంతోపాటు ప్యూర్ మ్యాథ్స్ టాపిక్ని వాల్యూమ్ 2లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ కంటిన్యూస్గా మీకు వాల్యూమ్ 2 క్వశ్చన్స్ కనబడుతూ ఉంటాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మరి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ 259 ఆన్సర్, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ 259 ఆన్సర్ వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 130 క్వశ్చన్ నెంబర్ 15లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మీరు చెక్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. ఓకేనా అండి? సో ఆవులు గడ్డిని మేయుటకు వీలు
వీలు లేని స్థలం వైశాల్యము త్రిభుజములో. సో వీలు కాని, వీలు లేని రెండు యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్, సేమ్ నంబర్స్. ఓకే, వాల్యూమ్ 2లో పేజ్ నెంబర్ 130 క్వశ్చన్ నెంబర్ 15 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సమలంబ చతుర్భుజము యొక్క దాన్ని ట్రిపీజియం అంటారు. సమలంబ చతుర్భుజాన్ని ఇంగ్లీష్లో ట్రిపీజియం అంటారు. ఇదిగోండి ట్రిపీజియం, రైట్. ఆ తర్వాత సమాంతర భుజాల పొడవులు 28 మరియు 40. ఇక్కడ చూడండి సమాంతర భుజాల పొడవులు 51, 21 యాజ్ ఇట్ ఈజ్, కాకపోతే నెంబర్లు చేంజ్. ఆ తర్వాత మిగిలిన రెండు భుజాలు ఒక్కొక్కటి 12, మిగిలిన రెండు భుజాలు ఒక్కొక్కటి 39 యాజ్ ఇట్ ఈజ్ స్టేట్మెంట్, యాజ్ ఇట్ ఈజ్, నెంబర్ మాత్రమే మారింది. ఆ సమలంబ చతుర్భుజము యొక్క వైశాల్యము ఇక్కడ చూడండి, అయినా ఆ ట్రిపీజియం వైశాల్యం ఎంత? యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్, మన మోడల్ క్వశ్చన్ ఏనండి. వాల్యూమ్ 2 అనేటువంటి బుక్లో పేజ్ నెంబర్ 36లో క్వశ్చన్ నెంబర్ 7 అనేటువంటిది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి సార్, ఆన్సర్ 1663.2. ఇదిగోండి ఇక్కడ మన దగ్గర కూడా ఆన్సర్ 1663.2. ఇక మీకు మేము ఏం చెప్పాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ అనేటువంటిది డిఫైన్ చేయడం అనేటువంటిది జరిగింది. అంతర వ్యాసము 7 సెంటీమీటర్లు, అంతర వ్యాసము 7 సెంటీమీటర్లు, సెకనుకి 12 సెంటీమీటర్ల వేగముతో, సెకనుకి 12 సెంటీమీటర్ల వేగముతో. ప్రూఫ్ అయిపోయింది సార్. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ కి ఆన్సర్ అనేటువంటిది మన బుక్ లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది సార్. ఇంతకీ ఈ క్వశ్చన్ ఎక్కడ ఉంది సార్ అంటే వాల్యూమ్ 2 అనేటువంటి బుక్ లో పేజ్ నెంబర్ 229లో క్వశ్చన్ నెంబర్ 5 సేమ్ క్వశ్చన్ సార్, సేమ్ క్వశ్చన్, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి సార్, 15 వ్యాసార్థము కలిగిన గోళము నుండి, ఇక్కడ 9 వ్యాసార్థము కలిగిన గోళము నుండి, నెక్స్ట్ 15, 30 వ్యాసము కలిగినటువంటి ఎత్తు కలిగినటువంటి శంకువును చెక్కితే వృధా అయిన చెక్క శాతం ఎంత? గోళము నుంచి శంకువును చెక్కారు, ఇక్కడ ఎస్ ఎత్తు వ్యాసము కలిగిన శంకువు ఇక్కడ చెక్కారు, వృధా అయిన చెక్క శాతం. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్, యాజ్ ఇట్ ఈజ్, నెంబర్లు మాత్రమే మార్పు చెందాయి కానీ క్వశ్చన్ మాత్రం సేమ్ మోడల్. ఇక్కడ వృధా అయిన చెక్క శాతం, వృధా అయిన చెక్క శాతం అడిగారు. ఇక్కడ 75% ఆన్సర్, మన దగ్గర కూడా 75% అనేటువంటిది ఆన్సర్ సార్. సేమ్ మోడల్ క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ ఎక్కడుంది సార్ అంటే వాల్యూమ్ 2లో పేజ్ నెంబర్ 324లో క్వశ్చన్ నెంబర్ 53 అనేటువంటి సేమ్ మోడల్ క్వశ్చన్ గా రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 29 అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే రెండు గోళాల వ్యాసార్థాల మొత్తము 10, వాళ్ళు మొత్తం ఇచ్చారు, మనము లబ్ధం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాటి ఘన పరిమాణాల మొత్తం ఇచ్చారు, మనమేమో సంపూర్ణతల వైశాల్యాల మొత్తం ఇచ్చాం. అయితే ఆ రెండు గోళాల ఉపరితల వైశాల్యాల నిష్పత్తి అడిగారు. అలాంటి మోడల్ క్వశ్చన్ అనేటువంటిదే కావచ్చు ఇది. సో మోడల్ అనేటువంటిది సేమ్, కానీ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వ్యాసార్థాల మొత్తము అనేటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మనము మోడల్ టెస్ట్లో కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. కానీ ప్రూఫ్ కోసం మాత్రం మనం ఇక్కడ వర్క్ బుక్లో సేమ్ మోడల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 321 క్వశ్చన్ నెంబర్ 41 అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, రైట్. అదేవిధంగా నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే సో మరి ఈ క్వశ్చన్ అనేటువంటి ఇలాంటి రేషియోస్ చాలా చెప్పుకున్నాం కానివ్వండి, గోళము అర్ధగోళాన్ని బేస్ చేసి ఇవ్వలేదు కాబట్టి, అంటే మన వర్క్ బుక్లో లేదనేటువంటిది చెప్తున్నాం. కానీ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అంటే మనం గోళం స్తూపం నిష్పత్తి చేసాం, గోళం శంకువు నిష్పత్తి చేసాం, స్తూపం శంకువు నిష్పత్తి చేసాం, స్తూపము శంకువు అర్ధగోళం నిష్పత్తులు ఉన్నాయి. అన్ని చేసినాక ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అనేటువంటిది చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. ఓకేనా అండి? సో కాన్సెప్ట్ రిలేటెడ్ని బేస్ చేస్తూ క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి సార్, సేమ్ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి ఈ క్వశ్చన్ ఏంటి సార్ అంటే
పిరమిడ్ యొక్క భూమి 2a, పిరమిడ్ యొక్క ఆధారము 2a. ఆధారం అంటే భూమి. నెక్స్ట్ షడ్భుజి అన్నాడు, ఒక క్రమ షడ్భుజి అన్నాడు. ఆ తర్వాత అంచు పొడవు, ఏటవాలు అంచు పొడవు 5a/2, వక్రతలం అంచు అనేటువంటిది ఏటవాలు అంచు 5a/2. అయితే పిరమిడ్ ఘన పరిమాణం, పిరమిడ్ ఘన పరిమాణం ఆన్సర్ కూడా 3√3a³, 3√3a³. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ రావడం జరిగింది. వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 356 క్వశ్చన్ నెంబర్ 6 అనేటువంటిది ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 32 అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. గోళం మీద క్వశ్చన్స్ చేసాం, నెక్స్ట్ ఘనం మీద క్వశ్చన్స్ చేసాం. 12 వ్యాసము కలిగిన గోళాన్ని కరిగించి ఈ నిష్పత్తిలో వ్యాసములను కలిగిన 3 చిన్న గోళాలుగా తీసుకుంటే కనిష్ట గోళం వ్యాసార్థం ఎంత? ఇక్కడ వ్యాసాలు ఇలా ఉన్నటువంటి 3 గోళాలని కరిగించి ఒక కొత్త గోళంగా తయారు చేస్తే కొత్త గోళం వ్యాసం ఎంత? మోడల్ అయితే సేమ్ సార్, ఇలాంటి మోడల్. ఇదే విధంగా మనం దీన్ని క్యూబ్స్లో కూడా మనకు క్వశ్చన్ ఉంది. 3 ఘనాల అంచుల మధ్య గల నిష్పత్తి 3:4:5. సేమ్ వాళ్ళు ఇచ్చినట్లే 3:4:5. ఈ ఘనాలను కరిగించి ఒక కొత్త ఘనాన్ని తయారు చేసినప్పుడు ఆ ఘనము యొక్క అంచు పొడవు 12 సెంటీమీటర్లు. సేమ్ క్వశ్చన్ ఉంది. అయినా చిన్న అంచు యొక్క చిన్న సమఘనము యొక్క అంచు పొడవు అడిగాం, ఇక్కడ చిన్న గోళము యొక్క వ్యాసార్థం అడిగాడు. సేమ్ క్వశ్చన్, ఇది కాదు ఇంతకు మించి కూడా యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ కూడా మన దగ్గర మన వాల్యూమ్ 2 అనేటువంటి బుక్లో ఇవ్వడం జరిగింది. సో కానీ గోళాలే మ్యాచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇది మోడల్గా సెలెక్ట్ చేయడం జరిగింది సార్. వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 310 అండ్ క్వశ్చన్ నెంబర్ 11th వన్ అనేటువంటిది సేమ్ యాజ్ యూజువల్ క్వశ్చన్ అనేటువంటిది మోడల్ అనేటువంటిది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే శంఖు భూవ్యాసార్థము 7, శంఖు భూవ్యాసము 42. సేమ్. ఆ తర్వాత వక్రతల వైశాల్యం 550, వక్రతల వైశాల్యం 2310. అయితే శంఖు ఘన పరిమాణం ఎంత? శంఖు ఘన పరిమాణం ఎంత? యాజ్ యూజువల్ క్వశ్చన్ సార్, కాకపోతే నెంబర్లు మారినాయి కానీ స్టేట్మెంట్ మారలేదు. మనం ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చినట్లు రావడం జరిగింది. వాల్యూమ్ 2 అనేటువంటి బుక్ నుండి పేజ్ నెంబర్ 255లో క్వశ్చన్ నెంబర్ 22 అనేటువంటిది సేమ్ మోడల్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ అరిథమెటిక్ విభాగానికి కనుక చూసినట్లయితే రైట్, మరి ఇందులో మనకి క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. మరి 34th క్వశ్చన్ అనేటువంటిది కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా మన వర్క్ బుక్స్లో అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ వ్యక్తి లీటరుకు 25 రూపాయలకు అమ్ముతాడట ఒక పాలను. అదేవిధంగా కొంత నీరు చేర్చిన తర్వాత లీటర్కు 20 రూపాయల చొప్పున అమ్మడం గనక ప్రారంభించి అతను ప్రారంభ అమ్మకపు ధరపై 25% సమానమయ్యే లాభాన్ని పొందుతుంటే ఆ మిశ్రమంలో పాలు నీరుల నిష్పత్తి. సో మెనీ క్వశ్చన్స్ అనేటువంటిది మన మోడల్ నుంచే ఈ క్వశ్చన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, అదేవిధంగా 40 లీటర్ల మిశ్రమములో యాసిడ్ నీరు నిష్పత్తి ఇచ్చారు. 8 లీటర్ల మిశ్రమాన్ని తొలగించి దాని స్థానములో మిశ్రమము నుండి 8 లీటర్లను తొలగించి దాని స్థానములో నీటిని కలిపితే ఎస్ ఇలాంటి మిశ్రమమును తొలగించి నీళ్లను కలపడం యాజ్ యూజువల్ క్వశ్చన్స్ మన బుక్లో అయితే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి కాన్సెప్ట్ రిలేటెడ్ నెంబర్స్ అయితే మ్యాచ్ అవ్వలేదు కానివ్వండి. సో ఇది కాన్సెప్ట్ రిలేటెడ్ అనేటువంటి క్వశ్చన్స్గా ఇవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 36 సార్. సో కేజీ 15 రూపాయల చొప్పున 20 కేజీల పంచదారను. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి సార్, సేమ్ అదే టైప్ ఆఫ్ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. లీటరు స్వచ్ఛమైన పాలను 10 రూపాయలకు. అదేవిధంగా కిలోగ్రాము 13 రూపాయల చొప్పున 30 కిలోల పంచదారను అమ్మడం జరిగింది అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ మిశ్రమము యొక్క కొన్న
వెల మీద ఇంత లాభము పొందాలంటే మిశ్రమాన్ని అమ్మవలసిన ధర కిలోగ్రాముకు ఒక్కింటికి అనేటువంటిది అడుగుతున్నాడు. సో ఇక్కడ 33 అన్నారు, ఇక్కడ లాభం 25%. అదే మోడల్ క్వశ్చన్ మళ్ళీ లాభం 25%. రెండు మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో న్యూ అరిథమెటిక్ బుక్ అనేటువంటిది నుంచి పేజ్ నెంబర్ 127లో క్వశ్చన్ నెంబర్ 2, 3 మోడల్ క్వశ్చన్స్గా రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, అదేవిధంగా 2 వెరైటీస్ అనేటువంటిది ఇచ్చారు. ఇదిగోండి చూడండి సార్, 126, 135, 126, 135 సేమ్ క్వశ్చన్ 112 అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో మూడవ రకం టీ పొడి ఎంత, మూడవ రకం బియ్యం యొక్క కిలోగ్రాము ఒక్కింటికి ఎంత, సేమ్ అక్కడ టీ పొడి ఇక్కడ బియ్యం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సేమ్ క్వశ్చన్ న్యూ అరిథమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 106లో క్వశ్చన్ నెంబర్ 61 అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. యాజ్ యూజువల్ క్వశ్చన్స్ మిక్చర్స్ అండ్ అలిగేషన్స్లో. అదేవిధంగా నెక్స్ట్ వన్ అనేటువంటిది చూడండి, ఏ మరియు బి వరుసగా 5:2, 7:6 నిష్పత్తిలో పాలు మరియు నీరుల మిశ్రమాన్ని కలిగి ఉన్నాయి. ఇదిగోండి 2:11, 5:21 నెంబర్లే చేంజ్. ఆ రెండింటిని ఒక కొత్త దాంట్లోకి తీసుకుంటే ఏ బి పాత్ర మిశ్రమాల పరిమాణాలను కలపవలసిన నిష్పత్తి ఎంత అనేటువంటిది అడుగుతున్నాడు. మరి ఏమంటున్నాడు సార్, 8:5 నిష్పత్తిలో ఉండేటట్లుగా, ఇక్కడ ఏమంటున్నాడు 7:32 నిష్పత్తిలో ఉండేటట్లుగా కొత్త లోహంలో వీటి యొక్క మధ్య నిష్పత్తి ఎంత ఉండాలి అనేటువంటిది. అయితే ఈ క్వశ్చన్ అనేటువంటిది మోడల్ మాత్రమే సేమ్. ఓల్డ్ అరిథమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 106 నుంచి క్వశ్చన్ నెంబర్ 15 అనేటువంటిది సేమ్ మోడల్ క్వశ్చన్ మనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మోడల్ మనకు కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూస్తే P/Q ఇచ్చారు 4:5, Q/R ఇచ్చారు 5:6, A/B, B/C అందరికీ తెలుసు. ఈ జనరల్ క్వశ్చన్ కాన్సెప్ట్ రిలేషన్ క్వశ్చన్ అరిథమెటిక్ బుక్ న్యూ అరిథమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 103లో క్వశ్చన్ నెంబర్ 27 ఇలాంటి క్వశ్చన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే వయస్సుల నిష్పత్తి, ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 7:5, ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 5:6. 6 సంవత్సరాల తరువాత ఇక్కడ 7 సంవత్సరాల తరువాత వయస్సుల నిష్పత్తి 4:3, వయస్సుల నిష్పత్తి 6:7 యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్. కానీ మోడల్ నంబర్లు మాత్రమే మారాయి. సో న్యూ అరిథమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 157 క్వశ్చన్ నెంబర్ 15లో సేమ్ మోడల్ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 41 అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మోడల్ క్వశ్చన్ అనేటువంటిది. సో మరి ఇది న్యూ అరిథమెటిక్ బుక్ పేజ్ నెంబర్ 107లో క్వశ్చన్ నెంబర్ 76లో మోడల్ క్వశ్చన్గా రావడం జరిగింది. ఏంటి సార్ అంటే నిష్పత్తి ఇచ్చారు 4:5, 5:6, 20% పెరిగి 20% తగ్గి అన్నారు. ఇక్కడేమో 10% మరియు 20% అనేటువంటిది చెప్పారు. ఆ తర్వాత రేషియో 6:5 అయితే క్యూ సంపాదన ఇచ్చారు, పి వాల్యూని అడుగుతున్నారు. మనమేమో ఇక్కడ నిష్పత్తి అడగడం జరిగింది. జనరల్గా నిష్పత్తి వస్తుంది, ఆ నిష్పత్తి ద్వారా క్యూ ఇస్తే పి వాల్యూని అడుగుతున్నారు. సో మోడల్ క్వశ్చన్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వన్ గిఫ్ట్ మోడల్ క్వశ్చన్. ఇది 2018 మెయిన్స్లో రావడం జరిగింది. యాజ్ యూజువల్గా ఇప్పుడు కూడా రావడం అనేటువంటిది జరిగింది సార్. ఆ బహుమానము ఖరీదు ఎంత అనేటువంటిది క్వశ్చన్లో అడిగారు. ఇక్కడ చూడండి, ఆ బహుమతి విలువ ఎంత, 140 ఆన్సర్, APSI 2016. అదేవిధంగా ఆ బహుమతి విలువ ఎంత అనేటువంటిది అడగడం జరిగింది. 140 క్వశ్చన్ రెండు చోట్ల ఉన్నాయి సార్. ఓల్డ్ అరిథమెటిక్ బుక్లో ఉంది, న్యూ అరిథమెటిక్ బుక్లో ఉంది. ఓల్డ్ అరిథమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 132 క్వశ్చన్ నెంబర్ 26, న్యూ అరిథమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 121 క్వశ్చన్ నెంబర్ 51. 2016 APSI మెయిన్స్లో అడిగిన క్వశ్చనే మళ్ళీ యాజ్ యూజువల్గా ఇప్పుడు రిపీటెడ్గా అడగడం అనేటువంటిది జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే
పొదుపు ఖర్చుల నిష్పత్తి ఇచ్చారు, ఇక్కడ కూడా అదేనండి. సో ఆదాయంలో 2/3 వంతు ఖర్చు చేస్తున్నాడు అంటే 2:3 నిష్పత్తి. నెక్స్ట్ 10 పెరిగి 12% పెరిగితే అన్నారు, ఇక్కడ 14%, 20% పెరిగాయి అన్నారు. అయినా పొదుపులో పెరుగుదల శాతం ఎంత? పొదుపులో పెరుగుదల శాతం ఎంత? యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ సార్. న్యూ అర్థమెటిక్ బుక్ పేజ్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 63లో సేమ్ మోడల్ క్వశ్చన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే సో సేమ్ క్వశ్చన్ అనేటువంటిది చెప్తున్నారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4:3:2 4:3:2 2070 రూపాయలు 2070 రూపాయలు. సో 12, 18, 15. సో 15, 18, 12 12 మంది బాలురు, 15 మంది పురుషులు, 12 మంది స్త్రీలు. అదే క్వశ్చన్. అయితే సంపాదన, ముగ్గురు బాలుర సంపాదన ఎంత, ముగ్గురు బాలుర యొక్క వేతనాల మొత్తము ఎంత అనేటువంటిది క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ రావడం జరిగింది ఓల్డ్ అర్థమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 126 క్వశ్చన్ నెంబర్ 147 అనేటువంటిది ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. రైట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. 3 కార్ల వేగాల నిష్పత్తి, 3 కార్ల వేగాల నిష్పత్తి అనేటువంటిది ఒకే దూరాన్ని ప్రయాణించడానికి అవి తీసుకునే సమయాల నిష్పత్తి డాష్, అవి తీసుకునే సమయాల నిష్పత్తి డాష్. యాజ్ యూజువల్ క్వశ్చన్ సార్ మన బుక్ నుంచి రావడం జరిగింది. ఓల్డ్ అర్థమెటిక్ బుక్ పేజ్ నెంబర్ 370 క్వశ్చన్ నెంబర్ 37. మోడల్ క్వశ్చన్ సేమ్, నెంబర్లు మాత్రమే మారాయి కానీ మిగిలిన అంతా సేమ్ టు సేమ్. అదేవిధంగా నెక్స్ట్ వన్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 2 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో చూడండి సార్, వ్యాపారి మొబైల్ ఫోన్ను 28,000కు కొనుగోలు చేశాడు. ఆ మొబైల్ ఫోన్పై అతడు పొందిన లాభం అమ్మకపు ధరలో 30%. లాభము అమ్మకపు ధరలో. సో కొన్న వెలలో 20% అయితే లాభాన్ని అమ్మిన వెలపై లెక్కించండి. ఇదిగోండి, సో కొన్న వెలపై 60% లాభము, అమ్మకపు వెలపై అతనికి వచ్చిన లాభ శాతం ఎంత? అమ్మకపు ధరలో 30% ఉంటే ఆ ఫోన్ అమ్మకపు ధర ఎంత? సేమ్ అదాంటి టైప్. ఇక్కడ మనం ధర ఇవ్వలేదు, వాళ్ళ ఎక్స్ట్రా ధర ఇచ్చి ఆ ధర వాల్యూ అనేటువంటిది అడగడం జరిగింది. సో న్యూ అర్థమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 29లో క్వశ్చన్ నెంబర్ 50, 51 సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేటువంటిది చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వన్ అనేటువంటిది చూడండి సార్, మన నెంబర్ సిస్టమ్కి బేస్ చేసి ఇవ్వడం జరిగింది. భాగాహారము భాజకము శేషానికి 4 రెట్లు. సో విభాజకం భాగఫలానికి 8 రెట్లు, భాగఫలం భాజకానికి 7 రెట్లు, శేషానికి 4 రెట్లు. ఇదిగోండి, ఇక్కడ శేషానికి 4 రెట్లు ఉంది, శేషానికి 4 రెట్లు ఉంది. భాగఫలానికి 7 రెట్లు ఇస్తే ఇక్కడ మనమేమో 8 రెట్లు ఇచ్చాం. అయినా విభాజ్యము ఎంత? శేషము 7 ఇచ్చారు, శేషము 12 ఇచ్చారు. సో ఇది మాత్రమే తేడా. ఈ మోడల్ క్వశ్చన్స్ మనకు భాగాహార సూత్రంలో చాలా క్వశ్చన్స్ మనకు ఇవ్వడం జరిగింది. వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 253లో క్వశ్చన్ నెంబర్ 7 సేమ్ మోడల్ క్వశ్చన్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ 8:30కు బయలుదేరడం జరిగింది, ఆ తర్వాత ఎస్ 10 గంటలకు బయలుదేరింది అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఉదయము 11 గంటలకు ఒకటి, ఉదయము 10 గంటలకు ఒకటి, ఆ తర్వాత వాటి వేగాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఒకటి 40 కిలోమీటర్, ఇంకొకటి 70 కిలోమీటర్. ఇక్కడ చూడండి, ఒకటి 65 కిలోమీటర్, ఒకటి 35 కిలోమీటర్. సేమ్ క్వశ్చన్ సార్. సో ఒకదానినొకటి కలుసుకునే సమయం ఎంత? అవి కలుసుకునే సమయము ఎంత? రైట్. సో మరి ఈ క్వశ్చన్ ఓల్డ్ అర్థమెటిక్ బుక్ పేజ్ నెంబర్ 364లో క్వశ్చన్ నెంబర్ 15 అనేటువంటిది సేమ్ మోడల్ క్వశ్చన్ని సో సూచిస్తుంది. రైట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్రైన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి ఈ ట్రైన్స్ మోడల్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 401లో క్వశ్చన్ 44, క్వశ్చన్ 46 అనేటువంటిది
సేమ్ మోడల్ క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. ఏం అడుగుతున్నారు? 240, 300 పొడవు గల 2 రైళ్లు వ్యతిరేక దిశలో నడుస్తున్నప్పుడు 20 సెకండ్లలో ఒకదాన్నొకటి పూర్తిగా దాటుతాయట. అవి రెండు ఒకే దిశలో నడుస్తున్నప్పుడు ఎక్కువ వేగంతో వెళ్ళిన రైలు నెమ్మదిగా వెళ్తున్న రైలుని 60 సెకండ్లలో తీసుకుంటే వేగవంతమైన రైలు ఇచ్చాడు. దూరాన్ని ప్రయాణించడానికి పట్టే సమయము ఎంత? అంటే వేగంగా ప్రయాణించే ట్రైన్ సో ఫలానా దూరాన్ని ప్రయాణించే టైము అడుగుతున్నారు. ఇక్కడ కూడా చూడండి, ఎక్కువ వేగంతో నడిచే రైలు యొక్క వేగము ఎంత? దూరాన్ని ప్రయాణించడానికి పట్టే సమయము ఎంత? వేగవంతమైన రైలు వేగాన్ని కనుక్కుంటే సరిపోద్ది సార్. ఆ వేగము ఎంత అనేటువంటిది ఇక్కడ అడగడం జరిగింది. అక్కడ వేగవంతమైన రైలు వేగముతో పాటు నెక్స్ట్ ఏమంటున్నాడు? అది ఇంత దూరాన్ని ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? ఎక్స్ట్రా ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా ఇచ్చాడు. సేమ్ మోడల్ క్వశ్చన్. సో అర్థమెటిక్ బుక్ పేజ్ నెంబర్ 401లో క్వశ్చన్ నెంబర్ 44 అండ్ క్వశ్చన్ నెంబర్ 46లో 2 వేగాలు కూడా అడగడం జరిగింది. మనం ఒక వేగమే కాదు, స్లోవర్ ట్రైన్ స్పీడ్ ఎంత, ఫాస్టర్ ట్రైన్ స్పీడ్ ఎంత అనేటువంటిది 2 కూడా అడగడం జరిగింది. ఆ మోడల్ క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ రేసెస్ అండ్ ట్రాక్స్ నుంచి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 1500 మీటర్ల పరుగు పందెములో, ఇక్కడనేమో 900 మీటర్ల పరుగు పందెములో ఏబి వేగాల మధ్య నిష్పత్తి అనేటువంటిది ఇచ్చారు. ఏబి వేగాల మధ్య నిష్పత్తి ఇచ్చారు. ఎస్ 300 మీటర్ల దూరము ముందుకు ఏ ఉంటే అనేటువంటిది ఇచ్చారు. 300 మీటర్ల ఆరంభ దూరం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎంత వ్యత్యాసంతో ఆ దూరం అనేటువంటిది గెలుస్తాడు? ఎవడు గెలిచాడు? ఎంత దూరంతో గెలిచాడు? సేమ్ మోడల్ క్వశ్చన్. అలాంటిదే ఇంకో క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ అర్థమెటిక్ బుక్ నుంచి, ఓల్డ్ అర్థమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 417 క్వశ్చన్ 13, 14 సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఓకే రైట్ సార్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 51 అనేటువంటిది అబ్జర్వ్ చేయండి. ఎస్ ఏబిసి అనే 3 కార్లు ఒకే దూరాన్ని ప్రయాణించడానికి కాలాల నిష్పత్తి, 3 కార్ల యొక్క వేగాల నిష్పత్తి ఒకే దూరాన్ని ప్రయాణించడానికి. అయితే ఆ కార్లు తీసుకునే సమయాల నిష్పత్తి ఎంత? మరి ఇక్కడ ఏమో ఆ వేగాల ద్వారా ఇచ్చాడు. సికి పట్టే సమయము ఎంత? సమయాల నిష్పత్తి అడిగాం మనము, సమయము అనేటువంటిది అడుగుతున్నారు. మోడల్ సేమ్ మోడల్ క్వశ్చన్ సార్. అర్థమెటిక్ బుక్ పేజ్ నెంబర్ 242, 244 క్వశ్చన్ నెంబర్ 32లో మోడల్ క్వశ్చన్ అయితే సేమ్. అవే నిష్పత్తి, అక్కడ కాలాల నిష్పత్తి, వేగాలని. మరి వేగాల నిష్పత్తి ఇస్తే కాలాల నిష్పత్తి ఎలా వస్తుంది సార్? వేగాల నిష్పత్తి కాలాల నిష్పత్తి విలోమంగా ఉంటాయి. దీని విలోమ నిష్పత్తే కాలాల నిష్పత్తి అవుతుంది. అంటే సో మరి మనకు కాలాలు ఇచ్చాడు కాబట్టి వేగం కావాలి. వేగం కావాలి అంటే ఎలా తీసుకోవచ్చు? దీని యొక్క విలోమ నిష్పత్తి తీసుకోవచ్చు. అదే సేమ్ ఇదే మోడల్ అయితే సేమ్ సార్. కాలాలు ఇచ్చినా వేగాలు ఇచ్చినా 2 ఒకటే నిష్పత్తి ఇచ్చేసినట్టు, 2 సేమ్ అనేటువంటిది. సో కాబట్టి వేగాల నిష్పత్తి ద్వారా కాలాలు కనుక్కోవచ్చు, కాలాల నిష్పత్తి ద్వారా వేగాలు కనుక్కోవచ్చు. మోడల్ అయితే సేమ్. సో క్వశ్చన్ నెంబర్ 32 సార్, పేజ్ నెంబర్ 244లో. నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ క్వశ్చన్ నెంబర్ 52 అనేటువంటిది కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మోడల్ క్వశ్చన్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 309 క్వశ్చన్ నెంబర్ 64 సార్. ఏమిచ్చారు? పీక్యూ కలిసి ఒక పనిని 30 రోజుల్లో, ఏబి కలిసి 120 రోజుల్లో, క్యూఆర్ అదే పనిని 40 రోజుల్లో, ఎస్ ఏ ఒంటరిగా ప్రారంభించి క్యూఆర్ బీసీ ఆ పనిని 160 రోజుల్లో అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పి పని మొదలుపెట్టి 20 రోజులు చేశాక. సో ఇక్కడ చూడండి, ఏ పని ప్రారంభించి 50 రోజుల తరువాత. సేమ్ మోడల్ క్వశ్చన్ సార్, యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఇచ్చారు. అక్కడ వారికి పని చేయటానికి పట్టే రోజుల మధ్య నిష్పత్తి అడిగాడు. పి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడనేటువంటిది మన క్వశ్చన్. అంటే పి ఒక్కడే, క్యూ ఒక్కడే, ఆర్ ఒక్కడే చేసిన తర్వాత నిష్పత్తి అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు. ఇక్కడ డైరెక్ట్గా వాడి పని వాళ్ళు చేసేటువంటి పని రోజుల మధ్య నిష్పత్తి అడిగారు, కాలాల నిష్పత్తి అనేటువంటిది అడగడం జరిగింది. సేమ్ మోడల్ క్వశ్చన్. సో పేజ్ నెంబర్ 309లో క్వశ్చన్ నెంబర్ 64గా రావడం అనేటువంటిది జరిగింది.
రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ నెంబర్ S53 అనేటువంటిది ఆర్ అండ్ కే. సో ఆర్ అండ్ కే ఒక పనిని 8-12 గంటల్లో, ఇద్దరు ఒక పనిని 8-12 గంటలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వారు ఒకరి తర్వాత ఒకరు పని చేయటానికి ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తే ఖచ్చితంగా పని పూర్తయ్యే టయానికి సమయం ఎంత, సంపూర్ణమయ్యే టయానికి సమయం ఎంత? సేమ్ క్వశ్చన్, సేమ్ మోడల్. జస్ట్ మనకి నెంబర్లు ఏమన్నా చేంజ్ అయ్యాయా అనేటువంటి చూస్తే నెంబర్లు కూడా చేంజ్ అవ్వలేదు. ఇక్కడ ఉదయము 9 గంటలకు, ఇక్కడ ఉదయము 9 గంటలకు. రైట్, సో పేర్లు మాత్రమే చేంజ్. రామ్ అండ్ రఘు ఇస్తే ఆర్ అండ్ కే అనేటువంటిది ఇచ్చారు. సేమ్ క్వశ్చన్ అండి, యాజ్ యూజువల్ క్వశ్చన్ అనేటువంటిది మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఇంతకీ క్వశ్చన్ అరిథమెటిక్ బుక్ పేజ్ నెంబర్ 194లో క్వశ్చన్ నెంబర్ 56ని రిప్రజెంట్ చేస్తుంది, న్యూ అరిథమెటిక్ బుక్ సార్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే ఎస్. సో చూడండి సార్, 4 రోజుల్లో చేయగలడు. ఏ మరియు బి కలిసి 36 రోజుల్లో, బి మరియు సి 45 రోజుల్లో, సి ఏ కంటే రెట్టింపు పనివంతుడు, ఏబిసి సామర్థ్యాల మధ్య నిష్పత్తి అనేటువంటిది ఇచ్చాడు. ఇక్కడ చూడండి, రమేష్ సునీల్ కంటే 1.5 రెట్లు వేగంగా పని చేయగలడు అంటే 3/2 రెట్లు ఎక్కువ పనివంతుడు అనేటువంటిది ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారన్నాం. ఇక్కడనేమో ముగ్గురు సామర్థ్యాల నిష్పత్తి అడిగాడు. సేమ్ మోడల్ క్వశ్చన్ సార్, న్యూ అరిథమెటిక్ బుక్ పేజ్ నెంబర్ 195 క్వశ్చన్ నెంబర్ 71 అనేటువంటిది అలాంటి మోడల్ క్వశ్చన్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఎస్ ఏ బి 36 డేస్, బిసి 45 డేస్ ఇచ్చారు. ఎస్ ఇక్కడనేమో ఏ ఇండివిజువల్ ఇచ్చాడు, బి అనేటువంటిది ఇండివిజువల్గా ఇచ్చారు. ఓకే, రైట్, నెక్స్ట్ వన్. సో ఒక పురుషుడు లేదా ఇద్దరు స్త్రీలు లేదా ముగ్గురు బాలురు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా సేమ్ అలాంటి మోడల్ క్వశ్చన్గానే ఇవ్వడం జరిగింది సార్. అయితే ముగ్గురు పురుషులు మరియు 6 స్త్రీలు ఆ పనిని 11 రోజులలో పూర్తి చేయడానికి సహాయంగా అవసరమయ్యే బాలుర సంఖ్య ఎంత? 4 పురుషులతో ఎంతమంది స్త్రీలు కలిసి పని చేయవలెను? ఆల్మోస్ట్ అలాంటి క్వశ్చన్ అనేటువంటిదే. సో మరి ఇది న్యూ అరిథమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 199 క్వశ్చన్ నెంబర్ 116 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 116 క్వశ్చన్. నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ముగ్గురు పురుషులు 4 స్త్రీలు ఒక పనిని 16 రోజుల్లో, 2 పురుషులు 1 స్త్రీ పనిని 14 రోజుల్లో, అదేవిధంగా 5 పురుషులు 6 స్త్రీలు 10 రోజుల్లో, 4 స్త్రీలు 2 పురుషులు కలిసి 8 రోజులు. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ సార్. అయితే ఆ స్త్రీ వాటా ఎంత, ఒక స్త్రీ రోజుకు ఎంత సంపాదించాలి, ఎంత లాభించాలి అనేటువంటిది. సో ఓల్డ్ అరిథమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 317 క్వశ్చన్ నెంబర్ 156లో మోడల్ క్వశ్చన్గా రావడం అనేటువంటిది. సేమ్ మోడల్ క్వశ్చన్. డిఫరెన్స్ నెంబర్స్లో డిఫరెన్స్ ఉండొచ్చు, అమౌంట్లో డిఫరెన్స్ ఉండొచ్చు, కానివ్వండి క్వశ్చన్ మాత్రం సేమ్ మోడల్. అదేవిధంగా నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే సో 20 మంది కార్మికులు ఒక పనిని 320 రోజులలో పూర్తి చేయగలరు. ఇక్కడ 200 మంది 40 రోజులలో పూర్తి చేయగలరు. సేమ్ క్వశ్చన్. 20 కార్మికులతో పనిని ప్రారంభించి ప్రతి 10 రోజుల తర్వాత 20 మంది పనిని వదిలి వెళ్తారు. ప్రతి 10 రోజుల చివర సామర్థ్యం గల మరో 20 మంది జత చేస్తాయి. ఇక్కడ వదిలి వెళ్తారు ఇచ్చాం, అక్కడ యాడ్ అవుతారు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, మొత్తం పని పూర్తి రోజు అవ్వడానికి అయ్యే రోజుల సంఖ్య ఎంత? అక్కడ జత చేరుతారన్నారు. ఆల్రెడీ మన దగ్గర ఉన్న క్వశ్చన్లో వెళ్ళిపోతారు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓల్డ్ అరిథమెటిక్ బుక్ పేజ్ నెంబర్ 323 క్వశ్చన్ నెంబర్ 36 అదే మోడల్ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. సో సేమ్ మోడల్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. చూడండి సార్, ఏమి ఇచ్చారు అంటే 40 నిమిషాలు ఆలస్యంగా, 40 నిమిషాలు ఆలస్యంగా, 40 నిమిషాలు ముందుగా, ఎస్ 40 నిమిషాలు ముందుగా.
ఎస్ అయిపోయింది. అయినా ఆ కార్యాలయానికి గల దూరము ఎంత, అయినా కార్యాలయమునకు గల దూరము ఎంత. సేమ్ మోడల్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ అనేటువంటిది ఇదిగోండి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది సార్. న్యూ అర్థమెటిక్ బుక్ పేజ్ నెంబర్ 251లో క్వశ్చన్ నెంబర్ 5 సేమ్ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. అదేవిధంగా నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే దొంగను కారును దొంగలించడం. ఇదిగోండి దొంగ కారుని దొంగలించి యాజ్ యూజువల్ క్వశ్చన్ సార్. ఓల్డ్ అర్థమెటిక్ బుక్ పేజ్ నెంబర్ 365లో క్వశ్చన్ నెంబర్ 119 అనేటువంటిది రావడం జరిగింది. ఆ దొంగని ఎన్నింటికి కలుసుకుంటాడు యజమాని లేదా పోలీసు. ఇక్కడ చూడండి ఆ దొంగను పట్టుకున్నప్పటి సమయము ఎంత అంటాడు, పోలీసు వెళ్ళిన దూరం ఎంత అనేటువంటిది అడుగుతున్నాడు. దొంగను ఎప్పుడు పట్టుకున్నాడు, పోలీసు ఎంత దూరంలో దొంగను పట్టుకున్నాడు. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ సార్. ఓకే, మన వర్క్ బుక్ నుంచే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ ఒకే పొడవు కలిగిన 2 రైళ్లు వరుసగా 54, 36 వేగముతో, ఇక్కడ చూడండి 63, 72 వేగముతో ప్రయాణిస్తున్న 2 రైళ్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పూర్తిగా దాటుటకు 40 సెకండ్లు పెడితే ఒకదానినొకటి దాటుటకు 12 సెకండ్లు టైం పడితే ఎస్ తక్కువ వేగంతో ఎక్కువ వేగంతో అనేటువంటిది రైళ్ళు, ఆ రైలుని పూర్తిగా దాటుటకు పట్టు సమయం ఎంత. తక్కువ వేగంతో వెళ్ళేటువంటి రైలుని ఎక్కువ స్పీడ్తో వెళ్ళే రైలు దాటడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. చూడండి సార్. సో వేగవంతమైన రైలులో కూర్చున్న వ్యక్తి 48 సెకండ్లలో దాటుతుంది. ఆ 2 రైళ్ల పొడవుల మధ్య భేదం అడిగారు, ఇక్కడ టైం అడిగారు, ఇక్కడ పొడవుల మధ్య భేదం. ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్ సార్. ఓల్డ్ అర్థమెటిక్ బుక్లో మోడల్ క్వశ్చన్గా ఇచ్చామన్నాం. సో దట్ ఈస్ పేజ్ నెంబర్ 401లో క్వశ్చన్ నెంబర్ 49 అనేటువంటిది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ వచ్చేస్తే ఈ క్వశ్చన్ అనేటువంటిది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ని గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వ్యక్తి ప్రవాహ దిశలో 26 కిలోమీటర్లు, ప్రవాహ దిశలో 36, ప్రవాహ వ్యతిరేక దిశలో 26, ప్రవాహ దిశలో 36, ప్రవాహ వ్యతిరేక దిశలో 40, ప్రవాహ దిశలో 55. సేమ్ అదేవిధంగా 13 గంటలు తీసుకుంటాడు, 13 గంటల సమయము పడుతుంది. అయిపోయింది. ప్రవాహ వేగము వ్యక్తి వేగము మధ్య నిష్పత్తి ఎంత. ఇక్కడ ఏం అడుగుతున్నాం, ఒక్క ప్రవాహ వేగము ఎంత అనేటువంటిది అడిగాం. సేమ్ మోడల్ క్వశ్చన్ అండి. మరి ఈ క్వశ్చన్ అనేటువంటిది ఎక్కడ రావడం జరిగింది, ఓల్డ్ అర్థమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 406లో క్వశ్చన్ నెంబర్ 17 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వ్యక్తి నిర్దిష్టమైన మొత్తాన్ని బారు వడ్డీకి ఇచ్చాడు. 50% ధనాన్ని సంవత్సరానికి, మిగిలిన దానిలో 40% చొప్పున 10%కి, ఇంకనూ మిగిలిన ధనాన్ని 15% చొప్పున బారు వడ్డీపై అప్పుగా ఇచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చిన వడ్డీ అయితే అతను 10% చొప్పున వడ్డీకి ఇచ్చిన సొమ్ము ఎంత. సేమ్ ఇలాంటి క్వశ్చన్ అనేటువంటివి చాలా మన వర్క్ బుక్ లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ మోడల్ క్వశ్చన్ చూడండి సార్. ఓల్డ్ అర్థమెటిక్ బుక్లో 253 పేజ్ నెంబర్లో 73rd క్వశ్చన్ని సూచిస్తుంది. 73rd క్వశ్చన్లో ఒక వ్యక్తి తన సొమ్ములో 1/8 వంతును 5%, ఇక్కడ ఏమన్నాడు 50% అంటే సగం వంతును అన్నట్టు 25% చొప్పున. నెక్స్ట్ ఏమిచ్చాడు, ఐఎస్ కాలమునకు 3/5 వంతును అన్నాడు. ఆ తర్వాత మిగిలిన దానిలో 40% అన్నాడు. సేమ్ 40% అంటే 2/5 అన్నట్టు, ఇక్కడ 3/5 అన్నాడు. సేమ్ క్వశ్చన్ సార్. శాతాల్లో ఉన్నాయి, మనం వంతుల్లో ఇచ్చాం అంతే డిఫరెన్స్ కానివ్వండి, మిగిలిందంతా సేమ్ టు సేమ్. రైట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూస్తే, సో 73,000 రూపాయలపై 488 రోజులకు 5%, 7,300 రూపాయలపై 5% చొప్పున 100 రోజులకు. వాళ్ళేమో 448 అడిగితే మనం 100 రోజులకు అడిగాం. సో అయ్యేటువంటి బారు వడ్డీ ఎంత అనేటువంటిది అడిగాడు. సేమ్ మోడల్ క్వశ్చన్ అర్థమెటిక్ బుక్ పేజ్ నెంబర్ 240 క్వశ్చన్ నెంబర్ 1గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సేమ్ మోడల్ క్వశ్చన్.
నెంబర్లో డిఫరెన్స్ అంతేనండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది కూడా అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్కు అతడు తన పెద్ద కుమారుని పేరుతో డిపాజిట్ చేసిన మొత్తము ఎంత, అయినా చిన్న కుమార్తె కోసము చేసిన పెట్టుబడి ఎంత. ఇక్కడ పెద్ద కుమారుడు అడిగితే మనం కుమార్తె అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓల్డ్ అర్థమెటిక్ బుక్లో మోడల్ క్వశ్చన్గా ఇచ్చాం సార్. సేమ్ మోడల్ క్వశ్చన్ ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే పేజ్ నెంబర్ 243లో క్వశ్చన్ నెంబర్ 3 అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి సార్. సో చక్రవడ్డీ అయితే చక్రవడ్డీ ఇచ్చారు, బారు వడ్డీ ఇచ్చారు, S-C మధ్య డిఫరెన్స్ అడుగుతున్నారు. మరి ఇలాంటిది 5% 5 సంవత్సరాలకు ఇది అవుతుంది ఎస్. నెక్స్ట్ ఈ వ్యవధిలో పోగైన వడ్డీ C అనేది P పై 2 సంవత్సరాలకు లెక్కించిన చక్రవడ్డీ అయితే S-C. చక్రవడ్డీ బారు వడ్డీ రెండు విడివిడిగా కనుక్కొని ఆ రెండింటి మధ్య డిఫరెన్స్. డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఇవ్వలేదు కానివ్వండి మన వర్క్ బుక్లో. సో కాన్సెప్ట్ రిలేటెడ్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా చేసాం. చక్రవడ్డీ సపరేట్ చేయాలి, బారు వడ్డీ సపరేట్, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేటువంటిది అడుగుతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ మోడల్ క్వశ్చన్ రావడం జరిగింది సార్. ఓల్డ్ అర్థమెటిక్ బుక్ పేజ్ నెంబర్ 268 క్వశ్చన్ నెంబర్ 107. సో మోడల్ క్వశ్చన్ అనేటువంటిది చెప్పడం జరిగింది. చక్రవడ్డీ సాలీన గణించిన చక్రవడ్డీల మధ్య తేడా 305. సో మధ్య భేదము 155. అయినా ఆ సొమ్ము ఎంత అనేటువంటిది చెప్పడం జరిగింది. బారు వడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య తేడా, బారు వడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య భేదం యాజ్ యూజువల్ క్వశ్చన్. బట్ మోడల్లో డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ మనము 305 వాళ్ళు క్వశ్చన్లో ఇస్తే మనం 155 ఇచ్చాం, అది చేంజ్గా రావడం జరిగింది. మనమేమో 10% ఇస్తే వాళ్ళేమో 5% ఇచ్చారు. సో కాబట్టి సేమ్ మోడల్ క్వశ్చన్స్ మన వర్క్ బుక్ నుంచి కవర్ అవ్వడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 107 పేజ్ నెంబర్ 268 ఓల్డ్ అర్థమెటిక్ బుక్. అదేవిధంగా నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మన వర్క్ బుక్లో అయితే ఉన్నది కానివ్వండి. సో జస్ట్ కాన్సెప్ట్ రిలేటెడ్ అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది సార్. కాన్సెప్ట్ రిలేటెడ్. సో ఏమంటున్నాడు, ఫలానా విలువ కలిగిన స్థలము, ఫలానా విలువ కలిగిన భవనము, ఒకటేమో పెరుగుతుంది ఒకటేమో తగ్గుతుంది అనేటువంటిది ఇచ్చారు. మరి రెండు సమానం అవ్వడానికి ఎంత టైం పడుతుంది, n వాల్యూ. సో చక్రవడ్డీ కాన్సెప్ట్ అయినా చేయొచ్చు, మొత్తం ప్రకారం ఆ కాన్సెప్ట్ ప్రకారం కూడా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఇది కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అంటాం. కాన్సెప్ట్ ఏముంది సార్, ఇదిగోండి చూడండి 14641 అయిపోయింది సార్. 11 పవర్ 4 6561 అనేటువంటిది 9 పవర్ 4 అంటే పవర్ 4 వచ్చింది అంటే 4 years. చాలా ఈజీగా చెప్పేయచ్చు ఆన్సర్. సో చాలా సింపుల్ సార్. సో ఈజీ క్వశ్చన్ అన్నట్టు కాన్సెప్ట్ అంటే మన క్లాసెస్ అనేటువంటివి రెగ్యులర్గా వింటే క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఎస్ ఫలానా పట్టే సంవత్సరాల సంఖ్య ఎంత అనేటువంటిది అడిగాడు. పట్టే సంవత్సరాల సంఖ్య ఎంత అనేటువంటిది సేమ్ క్వశ్చన్ మనం ఇవ్వడం జరిగింది. న్యూ అర్థమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 89లో క్వశ్చన్ నెంబర్ 52 మోడల్ క్వశ్చన్. మరి అక్కడ ఏంటి సార్ డిఫరెన్స్ అనేటువంటిది అంటే సో సేమ్ కాన్సెప్ట్ మనము చక్రవడ్డీ నందు కొంత మొత్తము రెట్టింపు కావడానికి ఇచ్చాం. ఇక్కడ 1200 రూపాయల చక్రవడ్డీకి ఇస్తే అది 5 సంవత్సరాలలో 2400 అయిందంటే 12 2400 అయిందంటే డబుల్ అయినట్టు, రెట్టింపు అయినట్టే. ఇది మీకు రెట్టింపు అనే వర్డ్ ఇవ్వకుండా అలా ఇచ్చాడు, అది చూడంగానే చెప్పాలి. 5 సంవత్సరాలలో డబుల్, ఇక్కడనేమో సో రెట్టింపు కావటానికి 5 సంవత్సరాలు. సేమ్ మోడల్ క్వశ్చన్. సో కాబట్టి మన మటీరియల్ నుంచే రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సొమ్ము రూపాయలలో కనుక్కోండి, ఆ సొమ్ము రూపాయలలో కనుక్కోండి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎస్ మరి చక్రవడ్డీ పద్ధతిలో లభించే వడ్డీల మధ్య భేదము 105 రూపీస్. మరి ఇక్కడ ఆ చక్రవడ్డీల రూపంలో లభించే భేదము 2250 అనేటువంటిది డిఫైన్ చేశారు. అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి, కాకపోతే జస్ట్ చేంజ్. 18 నెలలకు 10%, 15% చొప్పున 6 నెలలకు, అంతకు మించి ఏమి లేదు. సేమ్ మోడల్ క్వశ్చన్ అనేటువంటిది చెప్పడం జరిగింది. మరి మన న్యూ అర్థమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 95 క్వశ్చన్ 16 మోడల్ క్వశ్చన్గా రావడం అనేటువంటిది జరిగింది.
రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది మరి ఈ క్వశ్చన్ జస్ట్ కాన్సెప్ట్ రిలేటెడ్ అనేటువంటిది రాయడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది చాలా మనము క్లాసెస్లో చేయించడం అనేటువంటిది జరిగింది. సో 18,000 పెట్టుబడితో ఏ వ్యాపారము ప్రారంభించిన 3 నెలల తర్వాత బి అనువాడు ఆ వ్యాపారంలో అతను చేశాము ఇలాంటి క్వశ్చన్. ఆ తర్వాత మరో 6 నెలల అనంతరం సి అనువాడు 36,000 పెట్టుబడితో వ్యాపారంలోకి చేరాడు. అయితే సంవత్సరాంతమున వచ్చిన లాభములో సి యొక్క వాటా అయితే మొత్తము లాభము ఎంత? సేమ్ మోడల్ ఇలాంటి క్వశ్చన్స్ మనం క్లాస్ నోట్స్లో చెప్పేటప్పుడు చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. సో జస్ట్ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేటువంటిది కూడా మనం డిఫైన్ చేయడం జరిగింది సార్ పార్ట్నర్షిప్లో. అందులో సంవత్సరాంతము ఏ లాభములో ఏ వాటా ఎంత? ఇక్కడ చూడండి సార్, వారికి వచ్చిన మొత్తము లాభములో బి వాటా ఎంత? మనం ఏ వాటా క్వశ్చన్లో అడిగారు, బి వాటా అనేటువంటిది అడుగుతున్నారు. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్. సో వార్షిక లాభం 10%, సి పొందిన జీతం వార్షిక లాభంలో 10% అంటున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో మొత్తం లాభంలో 5% ఏ వ్యాపారం నడిపించడానికి తీసుకుంటే అమౌంట్ని, ఇక్కడ 5% అన్నాం, అక్కడ 10% అన్నారు. సేమ్ మోడల్ క్వశ్చన్ సార్. న్యూ అరిథమెటిక్ బుక్ పేజ్ నెంబర్ 145 క్వశ్చన్ నెంబర్ 1 మోడల్ క్వశ్చన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి కూడా మనం చేయడం అనేటువంటిది జరిగింది. బట్ కాన్సెప్ట్ రిలేటెడ్ పార్ట్నర్షిప్లో కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేటువంటిది చెప్పేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేటువంటిది మనం చాలా వేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏబి ఇద్దరు ఒక పొలాన్ని అద్దెకు తీసుకొని ఒక పొలంలో 9 గుర్రాలను 7 నెలల పాటు 10 ఆవులను 3 నెలల పాటు ఏ ఉంచగా ఎస్ బి కొన్ని ఆవులను కొన్ని గొర్రెలను ఉంచాడు. ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి మనము పార్ట్నర్షిప్ చెప్పేటప్పుడు కూడా సో కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే మన వర్క్ బుక్లో సేమ్ మోడల్ క్వశ్చన్ అయితే లేదు కాబట్టి లేదని చెప్తున్నాం. కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ మనము సో క్లాసెస్లో అయితే రెగ్యులర్ నోట్స్ చెప్పుకునేటప్పుడు కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఏబి పెట్టుబడులతో ఏబి కలిసి 32 24,000. ఇక్కడ చూడండి ఏ 1,12,000 80,000 మూలధనంతో. సో మధ్యలో ఏ డ్రాప్ చేసుకోవడం, బి మళ్ళీ ఎక్స్ట్రా ఇవ్వడం, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం రెగ్యులర్గా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మరి మోడల్ క్వశ్చన్ మన అరిథమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 144 క్వశ్చన్ నెంబర్ 68లో మోడల్ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్ అనేటువంటిదిగా మెన్షన్ చేశాం. ఇక్కడ సి లాభంలో సి వాటా కంటే బి వాటాకి అదనంగా వచ్చిన సొమ్ము ఎంత? మరి ఇక్కడ ఏమడిగాడు అంటే అతని వాటా అందుకుంటే అప్పుడు బి యొక్క మొత్తము లాభము ఎంత? ఒకటి లాభం అడిగాం మనము, వాళ్ళేమో ఇద్దరి లాభాల మధ్య డిఫరెన్స్ అడిగారు. సేమ్ మోడల్ క్వశ్చన్ అనేటువంటిది మనం చెప్పడం జరిగింది. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. ఇక్కడ ఉపసంహరించుకున్నారు 8,000 ఆల్రెడీ మనకు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఎంత డ్రాప్ చేసుకున్నాడు, ఎంత ఎక్స్ట్రా పెట్టాడు అనేటువంటిది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం రెగ్యులర్గా క్లాసెస్లో కూడా చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ సో ఒక వ్యాపారంలో తేజ, దీపు, కాంత్ అనేటువంటి 3 వ్యక్తులు పెట్టుబడి పెట్టారు అంటున్నారు. ఇక్కడ ఏబిసి 3 వ్యక్తులు పెట్టుబడి పెట్టారు అనేటువంటిది ఇస్తున్నాను. ఎస్ అయితే లాస్ట్ క్వశ్చన్లో తేజ మొత్తము వాటా సొమ్ము ఎంత అంటున్నారు, సి యొక్క వాటా ఎంత అనేటువంటి ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం క్లాసెస్లో చేయడం జరిగింది. మన వర్క్ బుక్లో న్యూ అరిథమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 143 క్వశ్చన్ నెంబర్ 64 సో ఇలాంటి మోడల్ క్వశ్చన్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ మనం మెన్సురేషన్ విభాగానికి వస్తే చూడండి సార్, ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. యాజ్ యూజువల్ డయాగ్రామ్ యాజ్ యూజువల్. సో వాల్యూమ్ 2 అనేటువంటి బుక్లో పేజ్ నెంబర్ 135లో క్వశ్చన్ నెంబర్ 32 అండి సార్. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్. కాకపోతే డిఫరెన్స్ ఏంటి సార్ అంటే వృత్త వైశాల్యం 154 ఇచ్చారు, మనం ఇచ్చినటువంటి దాంట్లో వృత్త వైశాల్యం 38.5 ఇచ్చాం, అదొక్కటే తేడా. అయితే లాస్ట్కి ఏబిసిడి చతురస్ర వైశాల్యం అడిగారు, మనం కూడా ఏబిసిడి చతురస్ర వైశాల్యం అడిగాం.
యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ 784 ఆన్సర్, అదే మన దగ్గర అయితే 196 ఆన్సర్, సేమ్ క్వశ్చన్ సార్. సో వాల్యూమ్ 2 నుంచి సో పేజ్ నెంబర్ 135లో క్వశ్చన్ నెంబర్ 32 అనేటువంటిది రావడం జరిగింది. అదేవిధంగా సో ఇది వాళ్ళు స్టేట్మెంట్స్ వైజ్ అడిగాడు, మనం ఆల్రెడీ రిలేషన్ వైజ్ అనేటువంటిది ఇచ్చాం. చతురస్ర వైశాల్యము, త్రిభుజ వైశాల్యము, వృత్త వైశాల్యములో గరిష్ట వైశాల్యం వృత్తానికి ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. పెరిమీటర్స్ ఈక్వల్ ఉంటే, చుట్టుకొలతలు సమానమైతే వృత్త వైశాల్యం గరిష్టంగా ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. సి ఈజ్ గ్రేటర్, సి అంటే సర్కిల్, సో కాబట్టి వృత్తము యొక్క వైశాల్యం గరిష్టంగా ఉంటుంది. మనం చెప్పింది చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ సార్. వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 151 క్వశ్చన్ నెంబర్ 68 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే, తీగ చతురస్రాకారంగా వంచినప్పుడు, తీగ చతురస్రాకారంగా మలచిన, అది 1936 అన్నారు, మనమేమో 81 చదరపు సెంటీమీటర్లు అన్నాం. అయితే వృత్త వైశాల్యము ఎంత అన్నాడు. ఎస్, ఇక్కడ కూడా అర్ధవృత్తం అయితే అర్ధవృత్తాకార వైశాల్యం ఎంత అన్నాం. అయితే దాన్ని 2 ముక్కలుగా కట్ చేసి ఒక ముక్కను ఈ విధంగా వంచితే అనేటువంటిది ఇచ్చారు. ఆల్మోస్ట్ మోడల్ క్వశ్చన్ అయితే సేమ్ సార్. సో వాల్యూమ్ 2లో పేజ్ నెంబర్ 130లో క్వశ్చన్ నెంబర్ 18 అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వన్ చూడండి సార్, ఈ క్వశ్చన్ అనేటువంటిది P4 అనేటువంటిది దేనికి సమానము అన్నారు. P1, P2, P3, P4 యొక్క చతురస్రాల యొక్క చుట్టుకొలతలు ఇస్తేనే P4 చుట్టుకొలత సమానం. అలాంటి రెక్టాంగిల్ క్వశ్చనే మనం కూడా ఒక డయాగ్రామ్ అనేటువంటిది ఇక్కడ డ్రా చేసాం చూసారా. ఇది ఆల్రెడీ మనం వాల్యూమ్ 2 అనేటువంటి బుక్లో పేజ్ నెంబర్ 54లో క్వశ్చన్ నెంబర్ 15 అలాంటి మోడల్ క్వశ్చన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రతిదాని చుట్టుకొలత ఎంత ఉంటుంది అన్నాం. ఇక్కడ ఓన్లీ P4 వాల్యూ ఈ క్రింది వాటిలో, అంటే మోడల్ అయితే సేమ్ కానివ్వండి, ఎగ్జాక్ట్ అయితే క్వశ్చన్ కాదు సార్, సేమ్ మోడల్ క్వశ్చన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి సార్, యాజ్ యూజువల్ క్వశ్చన్ అనేటువంటిది మరి మనం ఎలా చెప్పడం జరిగింది అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే, ఏబిసిడి చతురస్రం, సిడి మధ్య బిందువు ఎం, ఏఎండి వైశాల్యము 4 అయితే ఏఎంబి వైశాల్యాన్ని గుర్తించండి. అలాంటి మోడల్ క్వశ్చనే కానివ్వండి, ఇంకా మనము డైరెక్ట్గా కూడా ప్రాపర్టీస్ చెప్పాం సార్. ఒక చతురస్రములో ఎం అనేటువంటిది మధ్య బిందువు అనేటువంటిది చెప్పడం జరిగింది. అప్పుడు ఈ త్రిభుజ వైశాల్యం చతురస్ర వైశాల్యం సగం ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాం. అలాంటి మోడల్ క్వశ్చన్ సార్ వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 59 క్వశ్చన్ నెంబర్ 28 అలాంటి మోడల్ క్వశ్చన్ని రిప్రజెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. చతురస్రము సమబాహు త్రిభుజం, చతురస్రము త్రిభుజానికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్ అన్నట్టు. రైట్, నెక్స్ట్ వన్ చూడండి సార్, లంబకోణ త్రిభుజము అన్నారు. మరి ఇక్కడ ఈ 3 భుజాలు ఒకసారి చూడండి, 15, 20, 25 లంబకోణ త్రిభుజమే. నెక్స్ట్ త్రిభుజము పరివృత్త వైశాల్యం అన్నాడు, మనమేమో పరివృత్త వ్యాసార్థం. వృత్త వ్యాసార్థం తెలిస్తే వైశాల్యం అయిపోతుంది కదా, అందుకే వృత్త వ్యాసార్థము కర్ణములో సగం ఉంటుంది అనేటువంటిది చెప్పాలి. మరి ఇక్కడ కర్ణం ఏమవుతుంది అంటే ఏబిఏసి 7 అయితే కర్ణము 7√2లో సగం అవుతుంది. అది తెలిస్తే పరివృత్త వైశాల్యం చెప్పేయచ్చు. అంటే వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 22 క్వశ్చన్ నెంబర్ 9 సేమ్ మోడల్ క్వశ్చన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఎస్, అదేవిధంగా నెక్స్ట్ సో దీన్ని గనక అబ్జర్వ్ చేసినట్లయితే, పొడవు 10 తగ్గించి వెడల్పు 5 పెంచితే, ఇక్కడ చూడండి సార్, సో పొడవు వెడల్పునను 6 యూనిట్లు తగ్గిస్తే, వాళ్ళేమో ఒకటి పెంచి ఒకటి తగ్గించాలన్నారు, మనం 2 కూడా తగ్గించాలి అని అంటున్నాం. అలాంటప్పుడు ఒక చతురస్రంగా మారుతుంది. ఎస్, ఒక చతురస్రంగా మారుతుంది అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ యూజువల్ క్వశ్చన్ సార్. అయితే ఆ చతురస్ర వైశాల్యం ఎంత, ఇక్కడ దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత అడిగారు. మరి న్యూ అర్థమెటిక్ పేజ్ నెంబర్ 132లో క్వశ్చన్ నెంబర్ 23 అనేటువంటిది సేమ్ మోడల్ క్వశ్చన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా అండి.
అదేవిధంగా నెక్స్ట్ ఈ క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి సార్. సో కంచెను నిర్మించడానికి అయ్యే ఖర్చు ఎంత? సో పొలము చుట్టూ కంచెను వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అగును అన్నాం. రెండు క్వశ్చన్లు వరుసగా 24, 25 న్యూ అర్థమెటిక్ పేజ్ నెంబర్ 419లో క్వశ్చన్ 24, 25 సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా స్తూపమునకు రెండు వైపులా అర్ధగోళాలు, సేమ్ యాజ్ యూజువల్ క్వశ్చన్ సార్. ఒక డొల్లగా ఉన్న స్తూపానికి రెండు అర్ధగోళాలను జత చేర్చాము. అయితే క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అంటే అవసరమయ్యే ఇనుప రేకు ధర అడుగుతున్నారు. ఇక్కడ మనమేమో పెట్రోల్ యొక్క లీటర్లను క్యాలిక్యులేట్ చేయండి అనేటువంటిది అడిగాం. సో ఇలా ఒక స్తూపం ఉంది, ఇటువైపు మరి ఇలా రేకును తయారు చేయడానికి ఎంత రేకు అవసరం అవుతుంది అనేటువంటిది వాళ్ళు క్వశ్చన్. ఇదే క్వశ్చన్ని మనం పెట్రోల్ ట్యాంక్గా తీసుకున్నాం. ఇందులో ఎన్ని లీటర్ల పెట్రోల్ అవసరం అవుతుంది? రెండు ఒకటే సార్. ఘన పరిమాణానికి బేస్ చేసి ఇక్కడ అడిగాం. ఇక్కడనేమో ఆ రేకు చదరపు మీటరుకి అంటే సంపూర్ణతల వైశాల్యం అనేటువంటిది అడుగుతున్నారు. సేమ్ రిలేటెడ్ కాన్సెప్ట్ గనక క్లారిటీ వింటే వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 335లో క్వశ్చన్ నెంబర్ 11 అనేటువంటిది ఇలాంటి మోడల్ క్వశ్చన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఇనుప రేకు ఎంత కావాలి అంటే వైశాల్యము, ఇక్కడ మనము ఘన పరిమాణం పెట్రోల్ ఎన్ని లీటర్లు రోజు కావాలి అనేటువంటిది ఇక్కడ అడిగాం. సో సేమ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్. ఆ డయాగ్రామ్ కనుక ఐడెంటిఫై చేయబడితే క్వాంటిటీ అడిగితే ఘన పరిమాణము, ఎస్ రేకు అడిగాడు కాబట్టి అలాంటి డబ్బా తయారు చేయడానికి కావాల్సిన బయటి రేక్ ఎంత అనేటువంటిది ఇక్కడ అడిగాడు. ఓకేనా అండి? రైట్. నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే 21 బాహ్య వ్యాసము 8 చూడండి సార్. 25 బాహ్య వ్యాసార్థం 10 అండ్ మందము 1. ఎస్ 8 గ్రాముల బరువు ఉంటే ఆ యొక్క బరువు, ఆ పైపు యొక్క బరువు ఎంత? దాని ఘన పరిమాణం మాత్రమే ఇక్కడ అడిగాం. బరువు అన్నా, సామర్థ్యం అన్నా, ఘన పరిమాణం అన్నా అన్నీ ఒకటే. ఇదే మోడల్ క్వశ్చన్ సార్. ఎస్ మరి ఈ క్వశ్చన్ వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 237లో క్వశ్చన్ నెంబర్ 25 అనేటువంటిది. సో గుల్ల స్తూపాన్ని బేస్ చేస్తూ మనం క్వశ్చన్ అడగడం జరిగింది. అదే క్వశ్చన్ ఇక్కడ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి సార్, ఒక ఘనములో శంఖువు. జనరల్గా మనం ఘనములో స్తూపం చేసాం, ఘనములో గోళము చేసాం, కానీ ఈసారి ఘనములో శంఖువును ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో కాబట్టి ఈ క్వశ్చన్ మనమైతే చెప్పలేదు కానివ్వండి, కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ ఘనంలో స్తూపాన్ని చెప్పాం, ఘనంలో గోళాన్ని చెప్పడం జరిగింది. మరి అలానే ఘనంలో శంఖువుని ఇన్స్క్రైబ్ చేసినప్పుడు ఎస్ మిగిలిన వేస్టేజ్, మిగిలిన పరిమాణము ఎంత అనేటువంటిది ఘన పరిమాణములో నుంచి శంకు ఘన పరిమాణం తీసేస్తే అలాంటి క్వశ్చన్స్ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఆ మోడల్లో వేరే క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా క్లాస్ మన నోట్స్ కనుక చూసినట్లయితే క్లాస్ నోట్స్లో ఉంది ఈ క్వశ్చన్. సో రెగ్యులర్గా కనుక మనం క్లాసెస్ కనుక విన్నట్లయితే ఈ కాన్సెప్ట్ ఈజీగా మనకు ఇంజెక్ట్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది చెప్పి రావడానికి, అంటే క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం ఇది చేసాం. మళ్ళా స్తూపము లోపల, ఇది డైరెక్ట్ అదే మోడల్ క్వశ్చన్ సార్. స్తూపము లోపల అంతే ఎత్తు అంతే వ్యాసార్థము కలిగినటువంటి శంఖువుని ఉంచినప్పుడు ఎస్ ఆ మిగిలిన భాగములో ఎంత నీటి ఇంకా నింపబడుతుంది అనేటువంటిది క్వశ్చన్ అడిగాం. అలాంటి క్వశ్చనే మిగిలిన ఖాళీ అంతరాయంలో నిల్వ చేయగలిగిన ఘన పరిమాణం. ఎస్ స్తూపంలో శంఖు ఉంది మన క్వశ్చన్ మళ్ళీ, కానీ ఘనములో శంఖు యాజ్ ఇట్ ఈజ్గా లేదు కాబట్టి లేదని చెప్తున్నామండి. ఓకే, కాన్సెప్ట్ రిలేటెడ్ కాబట్టి ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ మీరు ఈజీగా చేసేది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే స్తూపము ఘన పరిమాణం మైనస్ శంకు ఘన పరిమాణం. మరి ఇక్కడ క్వశ్చన్ చేయాలి అంటే ఘన పరిమాణం మైనస్ శంకు ఘన పరిమాణం చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి, పొడవు వెడల్పు వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ కూడా పొడవు వెడల్పు సేమ్
కాకపోతే 54 44 ఇచ్చారు, 100 44 ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశారు అంటే వెడల్పు వెంబడి దీన్ని స్తూపముగా చుట్టినారు అంటున్నారు సార్. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే పొడవు గుండా స్తూపము ఏర్పడెను అనేటువంటిది ఇస్తున్నారు. ఆ స్తూపము యొక్క ఘన పరిమాణము ఎంత అనేటువంటిది క్వశ్చన్ సార్. మరి ఇక్కడ కూడా స్తూపము ఘన పరిమాణము ప్రక్కతల వైశాల్యం మధ్య నిష్పత్తి అడిగాడు. ఆల్మోస్ట్ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్. సో వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 248 క్వశ్చన్ నెంబర్ 4 అనేటువంటిది సేమ్ మోడల్ క్వశ్చన్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 88 అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ ఈ ఐస్ క్రీమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో చాలా క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఐస్ క్రీమ్ యొక్క మొత్తం ఘన పరిమాణం 88 ఇచ్చారు. మరి ఇక్కడ కూడా ఈ ఐస్ క్రీమ్ యొక్క ఘన పరిమాణము అనేటువంటిది చెప్పకుండా వ్యాసార్థం ఎంత అనేటువంటిది అడిగాం. జనరల్లీ ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అంటే ఎక్కడైనా శంకు ఉంటుంది, శంకువు పైన అర్ధగోళం ఉంటుంది, శంకువు పైన అర్ధగోళం. ఇక్కడైనా సరే శంకువు పైన అర్ధగోళం, బోల్డించేటట్లు అర్ధగోళం. అంటే ఏ క్వశ్చన్ చేసినా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది మనం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అలాంటి మోడల్ క్వశ్చన్ అయితే మనం చెప్పడం జరిగింది. వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 332 క్వశ్చన్ నెంబర్ 3లో మోడల్ క్వశ్చన్ అనేటువంటిది డిఫైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా దీర్ఘఘనాకారంగా అనేటువంటిది అన్నారు. మరి ఇలాంటి క్వశ్చన్స్ నిష్పత్తులు మనం చాలా చేసాం కానివ్వండి. దీర్ఘఘనం పొడవు వెడల్పు మరియు ఎత్తుల నిష్పత్తి చాలా ఈజీ క్వశ్చన్ సార్. ఇది ఒకసారి స్టేట్మెంట్ కనుక చదివితే అంటే మనకు కాన్సెప్ట్ కనుక మన మైండ్లో ఉంటే, మనం చెప్పిన క్లాసెస్ కనుక రెగ్యులర్గా సో అబ్జర్వ్ చేసినట్లయితే, మీరు విన్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది చెప్పేయచ్చు. అయితే పొడవు వెడల్పు మరియు ఎత్తుల నిష్పత్తి అడిగారు. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్, ఏమని ఇచ్చారు అంటే చాలా సింపుల్ లాజిక్ అనేటువంటిది ఇచ్చారు. సో ఎత్తు అనేది వెడల్పునకు 2.5 రెట్లు, హైట్ అనేది వెడల్పునకు 2.5 రెట్లు ఉంటుంది. ఇదిగోండి థర్డ్ ఆప్షన్ని గనక అబ్జర్వ్ చేస్తే హైట్ అనేటువంటిది ఎస్ ఎత్తునకు హైట్ అనేటువంటిది వెడల్పునకు 2.5 రెట్లు. వెడల్పు 1 ఉంటే 1కి 2.5 రెట్లు అంటే 2.5 × 1 అంటే 2.5. అదొక్కటే పాసిబుల్ అయింది, ఇంకెక్కడ కూడా పాసిబిలిటీ లేదు. వెడల్పు ఎస్ నాకు 2.5 రెట్లు ఎత్తు ఉంటుంది అన్నాడు. సో థర్డ్ ఆప్షన్. అసలు ఏం మీరు చేయాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన ఎగ్జామ్స్లో ఇలాంటివి ఇవ్వడం జరిగింది సార్. మన ఎగ్జామ్స్ రాసిన, మన క్లాసెస్ రెగ్యులర్గా విన్నా, మన మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసిన ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే స్తూపము మరియు శంఖు ఎత్తుల మధ్య నిష్పత్తి అనేటువంటిది క్వశ్చన్లో అడిగారు. మరి మనం ఏం చేసాం, స్తూపము శంఖువు గోళము ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన టైప్ ఆఫ్ క్వశ్చనే. సో వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి అనేటువంటిది అడిగాము. అక్కడ ఎత్తుల నిష్పత్తి, ఇలాంటి టైప్ ఎత్తుల నిష్పత్తి కూడా క్వశ్చన్ ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర మనకి క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 335 క్వశ్చన్ నెంబర్ 10 అనేటువంటిది అలాంటి మోడల్ క్వశ్చన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 91 అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ బాలుడి ప్రస్తుత వయస్సు నాకు 5 రెట్లు తీసుకుంటే అది 9 సంవత్సరాల తర్వాత అతని వయస్సు కంటే తక్కువైతే బాలుడి యొక్క ప్రస్తుతి వయస్సు ఎంత అంటున్నాడు. కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ అయితే మన మెటీరియల్లో లేదు కానివ్వండి, కాన్సెప్ట్ కనుక మనకు తెలిస్తే చాలా ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వన్ 6 పెన్నులు 7 పెన్సిళ్ళు 8 బకెట్లు 5 మగ్గులు. సేమ్ మోడల్ క్వశ్చన్ సార్. అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఈక్వేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది అనొచ్చు. సో మనం ఎక్కడైనా డిఫైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్లో 2 పెన్నులు 2 పెన్సిళ్ళ ధర ఎంత అన్నాడు, 2 మగ్గులు 3 బకెట్ల ధర మొత్తం ధర ఎంత అన్నాం. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఓల్డ్ అర్థమెటిక్ బుక్లో పేజ్ నెంబర్ 204 క్వశ్చన్ నెంబర్ 72 అనేటువంటిది మన మోడల్ క్వశ్చన్గా రిప్రజెంట్ చేయబడుతుంది. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. జనరల్గా ఈ టాపిక్ అనేటువంటిది ఎక్కడా కూడా జనరల్గా కనబడదండి మీకు, కానీ మన వాల్యూమ్ 1 అనేటువంటి బుక్లో పేజ్ నెంబర్ 626లో క్వశ్చన్ నెంబర్ 11 ఇలాంటి మోడల్ క్వశ్చన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చింది mod 3x - 5 > 7, మనం ఇచ్చింది mod 3x + 3
-2 గ్రేటర్ దాన్ 1. ఈ -2 ఇటు వచ్చేస్తే +2, 1 + 2 అంటే 3 అన్నట్టే సార్. అంటే mod 3x + 3 ఈజ్ గ్రేటర్ దాన్ 3 మనం చేసాం. వాళ్ళేమో సో 7 అనేటువంటిది ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇదే క్వశ్చన్. దీనికి సొల్యూషన్ గనక మీకు తెలిస్తే, ఈ సొల్యూషన్ తెలిస్తే వాడు ఏమన్నాడు, కనిష్ట ధన పూర్ణాంకము గరిష్ట రుణ పూర్ణాంకము అన్నాడు. గరిష్ట రుణ పూర్ణాంకము కనిష్ట ధన పూర్ణాంకము చెప్పొచ్చు ఈ సొల్యూషన్ నుంచి. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేటువంటిది మనం డిఫైన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 4th ఆప్షన్ వస్తుంది సార్. మనం సొల్యూషన్స్, వీడియో సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఓన్లీ మన మెటీరియల్లో మాత్రమే ఇన్ఈక్వాలిటీస్ అనే క్వశ్చన్ కూడా కవర్ చేయడం జరిగింది. ఎవ్వరూ చెప్పలేని టాపిక్ని కూడా మన వాల్యూమ్ 1లో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో అద్భుతంగా సో విత్ నీట్గా ఎగ్జాంపుల్స్తో సహా క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్తో సహా ఇవ్వడం అనేటువంటిది జరిగింది సార్. ఇది వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 626లో క్వశ్చన్ నెంబర్ 11. బయట ఎక్కడా కూడా అసలు ఇన్ఈక్వాలిటీ జోలికి వెళ్ళరు పిల్లలు, కానీ మన పిల్లలు చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఈక్వేషన్స్ ఇచ్చారు చూడండి సార్. 3 వేరియబుల్లో ఈక్వేషన్స్ ఇచ్చారు. మనం కూడా 3 వేరియబుల్లో ఈక్వేషన్స్ అనేటువంటిది చెప్పడం జరిగింది. వాళ్ళు సమ్ రిలేషన్ అడిగారు. మనం ఒక వాల్యూ అనేటువంటిది z వాల్యూ కనుక్కోండి అన్నాం. కానీ మన దగ్గర సొల్యూషన్లో x ఉంది, y ఉంది, z ఉంది. అది తెలిస్తే వాళ్ళు అడిగిన ఆన్సర్ని మనం ఇవ్వచ్చు. సేమ్ క్వశ్చన్, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఎస్, వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 621 క్వశ్చన్ నెంబర్ 20 యాజ్ యూజువల్ మోడల్ క్వశ్చన్. నంబర్స్ తేడా కావచ్చు కానీ సేమ్ యాజ్ యూజువల్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. రైట్, నెక్స్ట్ వన్ 12 వరుస బేస్ సంఖ్యల శ్రేణిలో మొదటి 5 సంఖ్యల మొత్తం 425 అయితే ఆ 15 సంఖ్యల సగటు. ఎస్, సో వరుస బేసి సంఖ్యలు అన్నారు. అందులో మొదటి 5 సంఖ్యల మొత్తం అంటే మొదటి 5 సంఖ్యల సగటు తెలుస్తుంది, నెంబర్లు రాసేయచ్చు. ఆ 12 సంఖ్యల సగటు కూడా ఏమవుతుందో చెప్పొచ్చు. కాన్సెప్ట్ గుర్తుంటే, మన యావరేజెస్ క్వశ్చన్స్ యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది గుర్తుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చాలా చెప్పుంటాం కానీ డైరెక్ట్ అయితే క్వశ్చన్ సో మనకు లేదు కాబట్టి సో డైరెక్ట్ అనేటువంటిది లేదు. మోడల్ క్వశ్చన్స్ అయితే సో మెనీ క్వశ్చన్స్ అనేటువంటిది ఇలాంటివి చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్ సార్ చూడండి. ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు ఏమి ఇవ్వడం అనేటువంటిది జరిగింది అంటే సో 5 క్వశ్చన్స్ ఇచ్చారు. డేటా ఇంటర్ప్రిటేషన్ని బేస్ చేసి, డిఐని బేస్ చేసి ఇది ఒక గ్రాఫ్లో 5 క్వశ్చన్, ఇంకో గ్రాఫ్లో 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 10 క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈజ్గా మన వాల్యూమ్ 1 అనేటువంటి వర్క్ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది. వాల్యూమ్ 1 మెటీరియల్ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నుంచే ఇవ్వడం జరిగింది సార్. యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏవైతే కవర్ చేసామో అదే 5 క్వశ్చన్స్ యాజ్ యూజువల్గా ఇచ్చారు. చూడండి సార్, వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేటువంటిది కనుక చూసినట్లయితే 2400 లెక్చరర్ల సంఖ్య అన్నాం. ఇక్కడ చూడండి మొబైల్ ఫోన్ల సంఖ్య 45,000 అనేటువంటిది చెప్పడం జరిగింది. సో చూడండి సార్, మంత్ వైజ్ పర్సంటేజ్ ఇచ్చాం, వాళ్ళేమో సబ్జెక్ట్ వైజ్ పర్సంటేజ్ ఇచ్చారు. ఆ తర్వాత మంత్ వైజ్ రేషియో ఇచ్చాం, వాళ్ళేమో సబ్జెక్ట్ వైజ్ రేషియో ఇచ్చారు మేల్ అండ్ ఫీమేల్లో. రైట్, అయితే 101 నుంచి 105కి 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి మనకిచ్చినటువంటి దాంట్లో కూడా S5 క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా, అంటే గ్రాఫ్ మ్యాచ్ అయిందంటే క్వశ్చన్స్ ఏమడిగినా గ్రాఫ్ ద్వారా చేసేయచ్చు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ మన వాల్యూమ్ నుంచే మోడల్ టెస్ట్ నుంచి కవర్ అయింది. మన వాల్యూమ్ 1 బుక్లో నుండి డైరెక్ట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా సెకండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ గ్రాఫ్ అనేటువంటిది అబ్జర్వ్ చేయండి సార్. ఈ సెకండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ గ్రాఫ్ అనేటువంటిది వాళ్ళు ఇచ్చింది సబ్జెక్ట్ స్టూడెంట్స్. ఇక్కడ కూడా చూడండి సార్, సబ్జెక్ట్ స్టూడెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మార్క్స్ అనేటువంటిది ఇచ్చారు, ఇక్కడ కూడా మార్క్స్, కానీ ఆ మార్క్స్ శాతాలలో. ఇక్కడ కూడా చూడండి సార్, ఆ మార్క్స్ అనేటువంటిది శాతాన్ని అనేటువంటిది చెప్పడం జరిగింది. యాజ్ యూజువల్గా PQRS TU ఇచ్చాం, ఇక్కడ కూడా అవే పేర్లతో కిరణ్, హరి, ప్రసాద్, మహేష్, యశ్వంత్ అనేటువంటిది 6 పేర్లతో ఇచ్చారు. యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ అంటే 2 DIలు కూడా మనం చెప్పినటువంటి మోడల్ నుంచే రావడం జరిగింది. ఇదిగోండి చూడండి సార్, వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 654లో క్వశ్చన్ 16 to 20 సేమ్ మోడల్ క్వశ్చన్ అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ మనం సో మోడల్ టెస్ట్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఆ 2 డేటా ఇంటర్ప్రిటేషన్ గ్రాఫ్స్ని కూడా.
అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 144 నుంచి 158 వరకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి డేటా సఫిషియన్సీని బేస్ చేస్తూ ఇవ్వడం జరిగింది సార్. ఈ డేటా సఫిషియన్సీ జనరల్గా డేటా సఫిషియన్సీ అనేటువంటిది కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్. అంటే మన దగ్గర సబ్జెక్ట్ గనక ఉంటే అలాంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఆ క్వశ్చన్స్ కూడా చాలా వరకు మన వాల్యూమ్ 1 నుంచే ఎక్కువగా మ్యాచ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటున్నాడు. చక్రీయ చతుర్భుజము అంటే ఎదురెదురు కోణాల మొత్తము 180 డిగ్రీలు అనే కాన్సెప్ట్ మనకు తెలిస్తే కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అనేటువంటిది చెప్పడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఈక్వేషన్ 2 కుర్చీలు 4 టేబుల్ల ధర ఈక్వేషన్స్ టాపిక్లో చెప్పడం జరిగింది. జనరల్ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ సార్, యాజ్ ఈజ్ టీజ్గా ఉండాలని రూల్ ఏమీ లేదు. అలాంటి కాన్సెప్ట్ క్వశ్చన్స్ సో మెనీ క్వశ్చన్స్ మనం ఈక్వేషన్స్ టాపిక్లో చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎం అనేది ఒక ప్రధాన సంఖ్యన, ఇదిగోండి ఎన్ మన బుక్లో ఎన్ అనేది ఒక ప్రధాన సంఖ్యన, అదేవిధంగా ఎన్ అనేది ఒక సరి సంఖ్యన. ఇలాంటి క్వశ్చన్స్ మన వాల్యూమ్ 1లో సో మెనీ క్వశ్చన్స్ ఉన్నాయి. వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 692 క్వశ్చన్ నెంబర్ 27, అదేవిధంగా పేజ్ నెంబర్ 693 క్వశ్చన్ నెంబర్ 29. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ సో మెనీ క్వశ్చన్స్ అనేటువంటిది డిఫైన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో కాబట్టి అంటే కాన్సెప్ట్ అనేటువంటిది తెలవాలి. అంటే సో మనకి ఇక్కడ అర్థం ఏంటి సార్ అంటే డేటా సఫిషియన్సీ అనేటువంటిది మిక్చర్ కాన్సెప్ట్ని బేస్ చేస్తూ ఇస్తూ ఉంటారు. సబ్జెక్ట్ అనాలిసిస్ని బేస్ చేసి ఉంటాయి. ఎక్కువగా స్టూడెంట్స్ మార్క్స్ కోల్పోయే సబ్జెక్ట్ ఏంటి అంటే ఏరియా ఏంటంటే డేటా సఫిషియన్సీ సార్. డేటా సఫిషియన్సీ వాళ్ళు ఒక రీతిగా ఆలోచించి ఆన్సర్ ఇస్తారు, కానీ ఆల్రౌండ్గా ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా కేసెస్ జాగ్రత్తగా ఆలోచించగలగాలి. అలా ఆలోచించలేకపోతే క్వశ్చన్స్ని కోల్పోయే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది డేటా సఫిషియన్సీలో. సో కాబట్టి ఆ డేటా సఫిషియన్సీ కూడా మనం చెప్పినటువంటి మోడల్సే రావడం ఎక్కువగా జరిగింది. ఓకే, విత్ ప్రూఫ్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే రైట్, ఇక్కడ చూడండి సార్ నెక్స్ట్ వన్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 8a - 5b? మేమేమో సి యొక్క విలువ అన్నారు, ఏబీలు వాస్తవ సంఖ్యలు అన్నారు, మనమేమో ఏబిసిలు వాస్తవ సంఖ్యలు అన్నాం. మరి అలా ఆ రిలేటెడ్ క్వశ్చన్ విత్ సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్ సార్ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 698 క్వశ్చన్ నెంబర్ 42 అలాంటి మోడల్ క్వశ్చనే. సో ఇక్కడ కూడా అదే మోడల్ క్వశ్చన్లో అడిగారు. కొద్దిగా కాన్సెప్ట్ అనలైజ్ చేయగలిగితే, కాన్సెప్ట్ అనేటువంటిది మన మైండ్లో ఉంటే చాలా ఈజీగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, అదేవిధంగా యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ చూడండి సార్. a² + b² + c², a² + b² + c². వాళ్ళు a = 3c ఇచ్చారు, మనం a = 2c ఇచ్చాం. వాళ్ళు a/b + b/c హోల్² 80 ఇచ్చారు, మనం a/b + b/c 8 ఇచ్చాం. సేమ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రావడం జరిగింది. చూసారా, డేటా సఫిషియన్సీ కూడా మన దాంట్లో మ్యాచ్ అయ్యాయి. సో వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 691 క్వశ్చన్ నెంబర్ 21 యాజ్ ఇట్ ఈస్ సేమ్ క్వశ్చన్స్. సో మన మెటీరియల్కు ఉన్నటువంటి స్టాండర్డ్ అనేటువంటిది అలా ఉంటుంది. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ సార్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి మెటీరియల్ ఎప్పటికప్పుడు ప్రతి నెల అప్డేట్ అవుతున్నటువంటి కంటెంట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అనేటువంటిది నాణ్యత కలిగినటువంటి మెటీరియల్ సార్. అందులో నుంచి క్వశ్చన్స్ అనేటువంటిది యాజ్ టీజ్గా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ రేపు జరగబోయేటువంటి ఎగ్జామ్స్కి అనుగుణంగా మెటీరియల్ అనేటువంటిది అప్డేట్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించగలరని మనవి. రైట్, ఇదిగోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. యాజ్ దట్ ఈస్ క్వశ్చన్ ఆల్మోస్ట్. దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? చుట్టుకొలత 14, చుట్టుకొలత 34, కర్ణము 5, కర్ణము 13. ఇంకేం కావాలండి? యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. వాల్యూస్ మారాయి కానీ ఇంకేమీ మారలేదు. సేమ్ మోడల్ క్వశ్చన్, మోడల్ క్వశ్చన్ అనకూడదు, సేమ్ క్వశ్చన్ అనాల్సిందే. ఎందుకంటే డేటా సఫిషియన్సీలో నెంబర్లు ఏమున్నా ఆన్సర్ చేయొచ్చా చేయలేమా అదొక్కటి కావాలి. ఓకేనండి. సో వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 704 క్వశ్చన్ నెంబర్ 62 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే
రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే సో 150 క్వశ్చన్ కావచ్చు, 151 క్వశ్చన్ కావచ్చు, ఇవి కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండి. అంటే మనము బేసిక్ పాయింట్స్ చెప్తాం. కాన్సెప్ట్ అంటే ఏదో లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్ కాదు, బేసిక్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నట్టు. బేసిక్ క్వశ్చన్స్ ద్వారా ఆన్సర్ అనేటువంటిది చేయొచ్చు. చూడండి, పిఏబిలు వృత్తం మీద 3 బిందువులు అయితే యాంగిల్ ఏపీబి ఎంత అన్నాడు. ఇదిగోండి, పిఏబి వృత్తం మీద ఉన్నటువంటి 3 బిందువులు అన్నాడు. మరి ఏబి వ్యాసము అనేటువంటిది చెప్తున్నాడు. ఏబి వ్యాసము, పి అనేటువంటిది ఇక్కడ బిందువు ఉంది, ఇలా ఇచ్చాను. అప్పుడు పి దగ్గర ఉన్న కోణం ఎంత అన్నాడు. అయిపోయింది సార్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ద్వారా మనం ఆన్సర్ చెప్పేయచ్చు. ఎందుకంటే ఇది వ్యాసము అంటే కేంద్రము, సగం. అర్ధవృత్తములో చేయు కోణం ఎప్పుడూ కూడా 90 డిగ్రీలు ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ద్వారా ఆన్సర్ చెప్పేయచ్చు. ఆ బేసిక్ నాలెడ్జ్ మనకు దగ్గర ఉండాలి. అందుకే దీన్ని కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అన్నది. ఓకే, ఇది మనకు తెలిస్తే మనం క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది చేయొచ్చు. అంటే 150 కాన్సెప్ట్. అదేవిధంగా వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏబిసిడి అంటున్నాడు. ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, ద ఏరియా ఆఫ్ సిడి ఈస్ 60 స్క్వేర్ యూనిట్స్. ఎస్, రెండింటిని బేస్ చేసి మనం ఆన్సర్ అనేటువంటిది చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. 2 సమాంతర రేఖల మధ్య ఒక త్రిభుజం అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా ఆ త్రిభుజం యొక్క వైశాల్యానికి సో దానికి మధ్య రిలేషన్ అనేటువంటిది మనం చెప్పడం జరిగింది. ఎస్, త్రిభుజ వైశాల్యానికి డబుల్ దీర్ఘచతురస్ర వైశాల్యం ఉంటుంది. మరి త్రిభుజ వైశాల్యము తెలుసు, ఇక్కడ ఏబికి ఈకి మధ్య బిందువు అన్నాడు. కాబట్టి ఈ 2 క్లూల నుంచి మనం ఆన్సర్ చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే సో 151 ఆల్సో కాన్సెప్ట్ కానీ మన బేసిక్ పాయింట్స్లోనే అది కవర్ అయినటువంటి క్వశ్చన్స్. అదేవిధంగా చూడండి సార్, ఎన్ ఒక బేసి సంఖ్యనా అన్నాడు. ఇక్కడ చూడండి, ఎన్ ఒక బేసి సంఖ్యనా అనేటువంటిది మనం కూడా అదే అడిగాం. కాకపోతే ఇది వర్గాలు వర్గమూలము అనే కాన్సెప్ట్లో ఇచ్చాడు. ఇక్కడ కూడా వర్గము అండ్ సమ్ అదర్ రిలేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ సేమ్ మోడల్ క్వశ్చన్ సార్. సో వాల్యూమ్ 1 అనేటువంటిది నుంచి ఎస్ పేజ్ నెంబర్ 692 క్వశ్చన్ నెంబర్ 25 అదే మోడల్ క్వశ్చన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వన్ అనేటువంటిది చూడండి, ఏబిసిడీలు గుణశ్రేణిలో ఉంటే అప్పుడు దాని పదానుపాతం గుణశ్రేణి అన్నారు. ఇక్కడ ఏబిసిడీలు గుణశ్రేణిలో ఉంటే ఏ ప్లస్ బి ప్లస్ సి విలువ అన్నాం. ఆల్మోస్ట్ అలాంటి క్వశ్చన్ కాన్సెప్ట్ రిలేటెడ్ సార్. సో వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 710లో క్వశ్చన్ నెంబర్ 80 అలాంటి మోడల్ క్వశ్చన్. అక్కడ పదానుపాతం కామన్ రేషియో అడిగారు. ఇక్కడేమో ఆ నెంబర్లు ఏంటి, ఆ నెంబర్లతో ఆ నెంబర్ల మొత్తం ఎంత అనేటువంటిది అడగడం జరిగింది. యాజ్ యూజువల్ క్వశ్చన్. అదేవిధంగా ఎస్ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చారు. ఇది కాన్సెప్ట్ గనక ఉంటే యావరేజెస్ టాపిక్ ద్వారా కూడా చేయొచ్చు. కాకపోతే యావరేజ్లో మధ్యగతము అనేటువంటిది మనం చెప్పం కాబట్టి స్టాట్స్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి తీసుకోవచ్చు. మరి కాన్సెప్ట్ గనక గుర్తుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది చేయొచ్చు. యాజ్ ఇట్ ఈజ్ మన వర్క్ బుక్లో అయితే క్వశ్చన్ అయితే ఇవ్వలేము, ఈ మోడల్ కూడా క్వశ్చన్ లేదు కాబట్టి లేదని చెప్పగలుగుతున్నాం. సో కాన్సెప్ట్ గనక మనం క్లాస్లో గనక విన్నట్లయితే క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది చేయొచ్చు. అదేవిధంగా యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ సార్, సేమ్ క్వశ్చన్. చూడండి సార్, యాంగిల్ ఏబిసి 30 డిగ్రీలు ఇచ్చారు. యాంగిల్ ఏబిసి దగ్గర ఎక్స్ దగ్గర నేను 45 డిగ్రీలు ఇచ్చేసాను. అయిపోయింది సార్, ఆన్సర్ అనేటువంటిది చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే చుట్టుకొలత ఇచ్చారు, దాని వైశాల్యము ఎంత. ఓన్లీ సెకండ్ ఆప్షన్తో మనం ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే, మరి అలాంటి మోడల్ క్వశ్చన్ మనము మన వర్క్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 707 క్వశ్చన్ నెంబర్ 69 అలాంటి మోడల్ క్వశ్చన్ని రిప్రజెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, రైట్. అదేవిధంగా నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే సేమ్ అయితే ఇవ్వలేదు కాబట్టి కాన్సెప్ట్ రిలేటెడ్ అనేటువంటిది చెప్పడం జరిగింది. కాన్సెప్ట్ గనక తెలుసుంటే ఎక్స్ ఒక ధనపూర్ణాంకం 150 మరియు ఎక్స్ల గాసాబా ఒక ప్రధాన సంఖ్య అవుతుందా అన్నారు. ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య, ఎక్స్ గ్రేటర్ దాన్ 150. ఎస్, 2 స్టేట్మెంట్లను కలిపి మనం ఆన్సర్ చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేటువంటిది సొల్యూషన్ మనం ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ ఛానల్లో మనం లైవ్ సెషన్లో ఆ క్లాస్లో పేపర్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పడం జరిగింది. కాన్సెప్ట్ ఉంటే క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది.
రైట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ అనేటువంటిది మనం ఇలాంటి క్వశ్చన్ చెప్పడం జరిగింది. ఎక్స్ 48 చేత భాగింపబడుతుందా, మనం ఏమిచ్చాము ఏ 42 చేత భాగింపబడుతుందా అనేటువంటిది అడగడం జరిగింది. సో మరి ఈ క్వశ్చన్ వాల్యూమ్ 1లో పేజ్ నెంబర్ 692 క్వశ్చన్ నెంబర్ 24 అలాంటి మోడల్ క్వశ్చన్ అనేటువంటిది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు 159 నుంచి 164. ఇవి కూడా సార్ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్. ఇప్పుడు మొదటి క్వశ్చన్ని కనుక మీరు చూసినట్లయితే చూడండి, A:B ఇచ్చారు, B:C ఇస్తే A:B:C. అది అసర్షన్ రీజనే చెప్పాలని లేదు, రేషియోస్లో బేసిక్ కాన్సెప్ట్. సో కాబట్టి ఆ కాన్సెప్ట్ కనుక తెలిస్తే X:Y, L:M, Y:Z, P:Q, XYZ, LP, PM, MQ. ఎస్, అది ఫార్ములా. కాబట్టి ఏ సత్యము ఆర్ సత్యము, ఏకు ఆర్ సరైన వివరణ అవుతుంది అని కాన్సెప్ట్ ద్వారా చెప్పొచ్చు. అందుకే కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాం. ఇది కూడా కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేటువంటిది చెప్పడం జరిగింది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. సో మనకి ఇచ్చినటువంటి అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇది చూడండి సార్. సో అసర్షన్ రీజన్ మోడల్ క్వశ్చన్ ఇచ్చారు, ఇది కూడా అసర్షన్ రీజన్ మోడల్ క్వశ్చన్ ఇచ్చారు, ఇది అసర్షన్ రీజన్ మోడల్. మరి ఇది మనకు సో శ్రేణులు అనేటువంటి టాపిక్, ఇది జనరల్ జిఎస్ అనేటువంటిది టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది సార్, జిఎస్. మరి ఇక్కడ చూసినట్లయితే SN AN² + BN + C అనేటువంటిది ఇచ్చారు. సో SN అనేటువంటిది ఇచ్చి శ్రేణిలో మొదటి n పదాల మొత్తము అనేది ఒక అయితే ఎస్ అది ఒక అంక శ్రేణి అవుతుంది అనేటువంటిది అంటున్నారు. మరి ఇది కాన్సెప్ట్ తెలిస్తేనే చేయొచ్చు. ఎందుకంటే ఇది n పదాల మొత్తము అన్నప్పుడు TN ఎన్వ పదం రావాలి అంటే SN - SN - 1 అనే ఫార్ములా చెప్పుకున్నాం. ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఇది మనం చేయడం జరుగుతుంది. అంక శ్రేణి ఎప్పుడు ఒక వర్గ బహుపదిని సూచిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మన కాన్సెప్ట్ మనం క్లాస్లో చెప్పుకున్న కాన్సెప్ట్ కనుక రెగ్యులర్గా మీరు ఫాలో అయినట్టయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చేయగలుగుతారు. ఓకే, సో ఇవి క్వశ్చన్స్ అనేటువంటిది అనాలిసిస్ అనేటువంటిది చేయడం జరిగింది సార్. మ్యాక్సిమం 100కి మనకిచ్చినటువంటి క్వశ్చన్స్లో 90 to 95% ఆఫ్ ద క్వశ్చన్స్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 మన న్యూ అర్థమెటిక్ బుక్ నుంచే రావడం అనేటువంటిది జరిగింది. మరి ఇంత ఘనంగా మ్యాచ్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో సో గత 23 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా నడపబడుతున్నటువంటి సంస్థ సార్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది. మరి మన శ్యామ్ సార్ ఆధ్వర్యంలో ప్రతి నెలకు గాను ప్రతి 3 నెలలకు గాను మెటీరియల్ అనేటువంటిది అప్డేట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి అప్డేట్ దేన్ని ప్రామాణికత తీసుకొని అప్డేట్ చేస్తున్నారు అంటే బయట ఎగ్జామ్స్ ఎక్కడ ఎగ్జామ్స్ ఏవి జరిగినా ఆ ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఆ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి కంటెంట్ ఆధారంగా ఏ కొత్త క్వశ్చన్స్ అడిగారు, ఎలాంటి కొత్త మోడల్స్ అనేటువంటిది అడిగారు, ఆ మోడల్స్ అన్నిటినీ కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ సెంట్రల్ కావచ్చు, స్టేట్ 2 రాష్ట్రాలు కావచ్చు, సెంట్రల్ అనేటువంటిది SSC GD కావచ్చు, SSC CGL కావచ్చు, CHSL కావచ్చు, RRB నోటిఫికేషన్స్ కావచ్చు, అప్ టు CAT లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని ఎగ్జామ్స్ పేపర్స్ని ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూ ఎప్పటికప్పుడు పేపర్ని అనుసరిస్తూ ఆ పేపర్కి తగ్గట్టుగా క్వశ్చన్స్ ఏ విధంగా ఇంకా అప్డేట్ అవ్వాలి, కంటెంట్ ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటిది మా శ్యామ్ సార్ అనేటువంటి ఆధ్వర్యంలో ఆ కంటెంట్ అనేటువంటిది అంత అద్భుతంగా డెవలప్ చేయబడుతూ ఉంటుంది. ప్రతి మంత్కి ప్రతి 2 మంత్స్కి ఫర్ ఎవ్రీ 3 మంత్స్కి మెటీరియల్ అనేటువంటిది అప్డేట్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఇంత సక్సెస్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ప్రతి ఎగ్జామ్లో కూడా అద్భుతంగా మోర్ దాన్ 90% అని యాక్యురసీగా విత్ ప్రూఫ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. DS అనేటువంటిది కలవచ్చు కలవకపోవచ్చు, అసర్షన్ రీజన్స్ అనేటువంటిది కలవచ్చు కలవకపోవచ్చు, కానీ ఆ క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ కలిసేటట్లు సో మరి మన మెటీరియల్ అనేటువంటిది అంత అత్యద్భుతంగా రూపొందించబడింది. మరి ఇలాంటి మెటీరియల్ని మీరందరూ వినియోగించుకోవాలని
కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి కనుక చూసినట్లయితే గత 23 సంవత్సరాలలో నిరంతరాయంగా నడపబడుతున్నటువంటి ఏకైక సంస్థ సార్ ఉభయ రాష్ట్రాల్లో. సో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని సగర్వంగా చెప్పుకోవచ్చు. దాదాపు 15,000 మందికి పైగా ఉద్యోగార్థులను తీర్చిదిద్దినటువంటి సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ సార్. సో ఇక్కడికి రావడం అనేటువంటిది మీరు చాలా అదృష్టంగా భావించవచ్చు. ఒక్కసారి విద్యార్థి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లోకి అడుగుపెట్టిన తర్వాత, కోర్స్ అయిపోయిన తర్వాత ఆ విద్యార్థికి అనేక రకమైన జాబులు అనేటువంటిది రావడం జరిగింది. ఒక్క కోచింగ్తోనే అద్భుతమైనటువంటి జాబులు అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత ఏంటి సార్ అంటే, ఒకసారి జాబ్ రావడం మొదలుపెట్టింది అంటే ఒక విద్యార్థికి అతను ఎన్ని నోటిఫికేషన్స్ రాసినా సరే, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసినా సరే, ప్రతి దాంట్లో సక్సెస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దానికి నిదర్శనం మన యూట్యూబ్ ఛానల్ని మీరు చెక్ చేయండి, లేదా మా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. ఒక విద్యార్థికి 7-8 జాబులు అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానికి కారణం మా దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక అనేటువంటిది చెప్పొచ్చు. మా శ్యామ్ సార్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రణాళిక, పటిష్టమైనటువంటి ప్రణాళిక. మరి ఇన్స్టిట్యూట్కి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి సార్? సో అందరూ బయట ఇన్స్టిట్యూట్స్ అందరూ చెప్పుకుంటారు, కానీ మన ఇన్స్టిట్యూట్ చెప్పడం కాదు సార్, చేసి చూపిస్తాం. మొన్న లాస్ట్ నోటిఫికేషన్లో జరిగినటువంటి తెలంగాణ ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. మరి మొన్న రిలీజ్ అయినటువంటి తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో స్టేట్ ర్యాంక్, కానిస్టేబుల్ ఎగ్జామ్లో స్టేట్ ర్యాంక్. అదేవిధంగా అదే ట్రెండ్ని కొనసాగిస్తూ ఈసారి కూడా మనకే స్టేట్ ర్యాంకులు రావడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా తమరు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఎంపిక చేయవలసిన ఒకే ఒక సంస్థ సార్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది సగర్వంగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.